నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలుగు రాష్ట్రాలను ఎల్నినో నట్టేట ముంచేయబోతోంది. 2002లో వచ్చిన ఎల్నినోతో పోలిస్తే ఈసారి ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తోంది. పగటిపూట పశ్చిమ దిశ నుంచి వచ్చే తీవ్రమైన వేడి గాలుల వల్ల సముద్రం నుంచి వచ్చే సాధారణ చల్లటి గాలులు భూమి మీదకి రావటం లేదు. దీంతో తీర ప్రాంతాల్లో గాలిలో తేమ 80% పైగా తగ్గిపోతోంది. ఫలితంగా విపరీతమైన ఉక్కపోత పరిస్థితులు నెలకొంటున్నాయి. సాధారణంగా వేసవి సీజన్లో బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడతాయి. వాటి వల్ల వేసవి ప్రభావం కొద్దిగా తగ్గుతుంది. కానీ ఈసారి అలాంటివేమీ లేకపోవడం, ఒక అల్పపీడనం ఏర్పడినా అది బంగ్లాదేశ్ వైపు వెళుతూ సముద్రంలోని చల్లటి గాలుల్ని తీసుకుపోయింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం ఇది మోడరేట్ ఎల్నినో దశలో ఉన్నప్పటికీ మరో 2-3 నెలల్లో వేగంగా బలపడే అవకాశం ఉంది. సాధారణంగా 0.5 డిగ్రీలు దాటితే ఎల్నినోగా, 1.5 డిగ్రీలు దాటితే స్ట్రాంగ్ ఎల్నినోగా, 2 డిగ్రీలు దాటితే వెరీ స్ట్రాంగ్ ఎల్నినోగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఉన్న వేడి ధోరణి కొనసాగితే అక్టోబర్, డిసెంబర్ నాటికి ఇది వెరీ స్ట్రాంగ్ ఎల్నినో స్థాయికి చేరే అవకాశం ఉంది. ఈసారి ఎల్నినో ఇంత వేగంగా బలపడటానికి పలు కారణాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తూర్పు పసిఫిక్లో సముద్ర గర్భంలో వేడి పెరగడం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రాల్లో ఉష్ణ శక్తి అధికంగా నిల్వ కావడం, ట్రేడ్ విండ్లు బలహీనపడటం వంటి అంశాలు కలిసి ఈసారి ఎల్నినోను అసాధారణంగా బలపరుస్తున్నాయని ఆయన వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే తొలి ప్రభావం భారత్లోని నైరుతి రుతుపవనాలపైనే పడే అవకాశం ఉందని, 76 ఏళ్ల రికార్డులు బద్దలు కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు కొంచెం లేటైనా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా విస్తరించాయి. కానీ పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుత ఎల్నినో 2027 వసంతకాలం వరకు కొనసాగనుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో 2027 ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదయ్యే సంవత్సరాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. జూలైలోనే వేసవిని తలపించే ఎండలు, తగ్గుతున్న వర్షాలు ఇప్పటికీ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్నినో మరింత బలపడితే రాబోయే నెలలు వ్యవసాయం, నీటి వనరులు, ఆహార భద్రత, ప్రజల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపనుంది. వ్యవసాయం పడకేయడంతో దేశంలో ఎటు చూసినా కారు చీకట్లు అలుముకున్నాయి. ఎక్కడో ఒక్కసారైనా కాంతిరేఖ కనిపించకుండా పోతుందా అని ఎదురు చూస్తున్న సామాన్యులకు నిరాశ ఎదురవుతోంది. వానల్లేక అల్లాడిపోయిన మహారాష్ట్రలో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. మహారాష్ట్రతో పాటు గుజరాత్, కేరళ వంటి రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తుంటే తెలుగు రాష్ట్రాలు మాత్రం వాన చినుకు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. గాలులు తప్ప వర్షం పట్టం లేదు. అడపాదడపా కొన్ని చినుకులు పడిపోతున్నాయి తప్ప పెద్ద వానలేవు. వర్షాకాలం ఆరంభమై నెలన్నర కావస్తోంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. రాబోయే రోజుల్లో తగినంత వానలు పడే సూచనలు కూడా లేవు. ఇప్పటికే డెడ్ స్టోరేజ్కి చేరిన ప్రాజెక్టులో నీళ్లు నిండుకుంటున్నాయి. భూగర్భ జలాలు అడుగంటున్నాయి. పరిస్థితి చూస్తుంటే కరువు కాటు తప్పదేమోనని ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. ఎల్నినో ఎఫెక్ట్తో దేశవ్యాప్తంగా ఆహార సమస్య వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే కొన్నేళ్లుగా ఇబ్బడి ముబ్బడిగా దిగుబడి వచ్చిన ఆహార ధాన్యాలు ఇప్పుడు ఆదుకుంటాయని ఆశలున్నా అవి ప్రస్తుత అవసరాలకు సరిపోవనే వాదన కూడా లేకపోలేదు. పైగా ఇటీవల యుద్ధాల కారణంగా కొన్ని దేశాల్లో ఆహార సంక్షోభం రావడంతో మనం ఆయా దేశాలకు ఆహార ధాన్యాలు సరఫరా చేశాం. దీంతో ఈ ఏడాది దేశంలో ద్రవ్యోల్బణం బాగా పెరగడం ఖాయమన్న అంచనాలున్నాయి.
ఇప్పటికే యుద్ధాల కారణంగా పెరిగిన నిత్యావసర ధరలు సామాన్యుడి నడ్డి విరిచేస్తున్నాయి. ఇప్పుడు ఎల్ నీనో ప్రభావంతో మరింతగా ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు ఇప్పుడు ఎల్ నీనో దెబ్బతో మరింత కొండకి కూర్చోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎలాంటి సంక్షోభం వచ్చినా బయటపడే మార్గాలు వెతికే ఆర్థికవేత్తలకు కూడా ఇప్పుడు దిక్కు తోచడం లేదు. అసలు చాలా మంది నిపుణులు పరిష్కారాల గురించి ఆలోచించడానికే భయపడుతున్నారు. ఆ స్థాయిలో అనిశ్చితి ప్రపంచాన్ని చుట్టేసింది. చూస్తుంటే ఇదేదో తెలుగు రాష్ట్రాలకో దేశానికో పరిమితమైన సమస్యగా కనిపించడం లేదు. మొత్తంగా ప్రపంచానికే సమస్యల గ్రహణం పట్టినట్టుగా ఉంది. అందుకే ఆర్థిక వ్యవస్థలు చతికిల పడుతున్నాయి, ఆదాయ మార్గాలు మూసుకుపోతున్నాయి. నైరుతి రుతుపవనాలు ముందుకు కదలడం లేదు. జూన్లో చినుకు కరవైంది. జూలైలో 2 వారాలు గడుస్తున్నా వణుడు కరించడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అన్నదాతలకు కన్నీళ్లే మిగలనున్నాయి. 33% లోటు వర్షపాతం నమోదవడంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పడిపోతున్నాయి. మృగశిర, ఆరుద్ర కార్తెలు ముగిసి పునర్వసు కార్తెలకు అడుగిడినా ఇంకా ఆశించిన మేర వర్షాలు కురవడం లేదు. వాతావరణం చెప్పినట్లుగానే ఎల్ నీనో ప్రభావంతో ఆకాశంలో మేఘాలు మురిపిస్తున్నాయి. కానీ వాన కురవడం లేదు. హోరున వీస్తున్న గాలుల్లో అన్నదాతల ఆశలు చెదిరిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలు కరువు కోరల్లో చిక్కుకోబోతున్నాయా? వర్షాలు మొహం చాటేశాయా? గుక్కెడి నీటి కోసం కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయా? భూగర్భ జలాలు అడుగంటాయా? ఏంటి ఎల్ నీనో? ఎల్ నీనో ప్రభావంతో దేశవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి? ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత భారతదేశంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నాం? ఇలాంటి అనేక అంశాల మీద ఎన్టీవీ స్పెషల్ డిస్కషన్ కండక్ట్ చేసింది. మనతో పాటు జాయిన్ అవుతున్నారు అమర్నాథ్ రెడ్డి గారు. నమస్తే అండి. ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్. అలాగే రఘునందన్ గారు, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో. అలాగే మనకు న్యూస్ రూమ్లో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ నడింపల్లి రాఘవేంద్ర రాజు గారు, ఐఎండి సైంటిస్ట్. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. అలాగే కేఎస్ఆర్ మూర్తి గారు, సీనియర్ సైంటిస్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నుంచి విశాఖపట్నం నుంచి మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి మూర్తి గారు. ఫస్ట్లీ మూర్తి గారు, మీతోనే నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఏంటి అసలు సముద్రంలో ఏం జరగబోతోంది? పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నీనో ఏర్పడింది, దీనివల్ల వర్షాలు కురవు అంటున్నారు. ఏంటి అసలు ఏంటి ఎల్ నీనో?
ఇది ఎల్లినో అనేది సాధారణంగా 2, 3, 5 ఏళ్ల ఫ్రీక్వెన్సీలో తరచు రిపీట్ అవుతూ ఉంటుందండి. 1997లో ఒకసారి వచ్చింది, అంతకుముందు ఒకసారి వచ్చింది, 2015లో ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇది అంటే ఒక ఖచ్చితమైన ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తుందని కాదు, కానీ రఫ్గా చెప్పుకోవాలంటే 3-4 సంవత్సరాల గ్యాప్లో వచ్చినప్పుడు ఏమిటవుతుందంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి. దీనికి కారణం ఏంటంటే అక్కడ ట్రేడ్ విండ్స్ అని ఉన్నాయండి. ఆ ట్రేడ్ విండ్స్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్లో మనకేంటంటే వెస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికా నుంచి టువర్డ్స్ వెస్ట్ అంటే మన వైపు ఇండియా ఆస్ట్రేలియా వైపు ట్రేడ్ విండ్స్ అని 30 డిగ్రీల లాటిట్యూడ్ నార్త్, 30 డిగ్రీల లాటిట్యూడ్ సౌత్ మధ్యన ఉంటుంటాయి. ఈ ట్రేడ్ విండ్స్ సాధారణంగా ఇలాగే మూవ్ అయినప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు, మనకు ఋతుపవనాలు బాగానే ఉంటాయి, వర్షాలు బాగానే ఉంటాయి, అంతా బాగానే ఉంటుంది. కానీ ఈ ఎల్లినో డెవలప్ అయినప్పుడు ఏమిటవుతుందంటే ఈ ట్రేడ్ విండ్స్ బలహీనం అయిపోవడమే కాకుండా ఉష్ణోగ్రతలు పసిఫిక్ ఏరియాలో 0.5 ఇందాక మీరు అన్నారు 0.5, 1.5 సూపర్ ఎల్లినో అయితే 2 వరకు పెరుగుతుంది అంటున్నారు. ఈ టెంపరేచర్ పెరగడమే కాకుండా ఈ ట్రేడ్ విండ్స్ రివర్స్ డైరెక్షన్లో మళ్ళీ అమెరికా వైపు వెళ్ళిపోతాయి. జనరల్గా మనకు వాతావరణ పరిస్థితులు బాగుంటే కనుక ఈ ట్రేడ్ విండ్స్ కనుక మనకు ఇండియా ఆస్ట్రేలియా వైపు వచ్చినప్పుడు ఇక్కడేమో ప్రిసిపిటేషన్ జరిగి వేపర్స్ వచ్చి కండెన్స్ అయ్యి ప్రిసిపిటేషన్ అయ్యి వర్షాలు పడి మనకి పంటలు బాగా పండి నార్మల్గా రొటీన్ వెళ్ళిపోతుంది. ఈ ట్రేడ్ విండ్స్ ఎప్పుడైతే వెనక్కి వెళ్ళి మళ్ళీ అమెరికా వైపు వెళ్ళిపోయాయో అక్కడేం జరగాలి, ఈ వేడి వాతావరణం ఇటుపక్క వచ్చేటప్పటికి అక్కడ సముద్రంలోంచి అప్పెళ్ళింగ్ జరిగి చల్లటి వాతావరణం పైకి వచ్చి అక్కడ వానలు బాగా పడి మత్స్య సంపద బాగా పెరగాలి. అక్కడేమో వర్షాలు ఎక్కువ. ఇప్పుడు దీని మూలాన ఏమిటవుతుందంటే ఈ ట్రేడ్ విండ్స్ అమెరికా వైపే వెళ్ళిపోవడం వలన అక్కడ విపరీతంగా వానలు పడి మనకి వానలు తగ్గిపోయి మనకు ఉష్ణోగ్రతలు పెరిగిపోయి, ఉష్ణోగ్రత ఎందుకు పెరిగిపోతుందంటే డైరెక్ట్గా సన్ రేడియేషన్ ఎప్పుడైతే గాలిలో తేమ ఉండదో వెంటనే డైరెక్ట్గా రేడియేషన్ మనకు వచ్చేసేసి ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఈ సర్కమ్స్టెన్సెస్ మనకి ఈ ఏడాది నార్మల్గా కాకుండా కొద్దిగా హై స్కేల్లో వచ్చినట్టుగా ఇప్పటికే మనకు తెలుస్తోంది. ఈ పరిస్థితి ఇంకా ముందు ఈ సంవత్సరం ఎండింగ్కి ఇంకొంచెం తీవ్రం అయ్యే సూచనలు కనబడుతున్నాయండి. ఓకే మూర్తి గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. మళ్ళీ మనం మాట్లాడదాము. అమర్నాథ్ రెడ్డి గారు, మీరు ఒక ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్గా చెప్పండి. ఈ ఎల్నినో అనేది కేవలం ఒక 6 నెలల ముందే వచ్చేస్తుందా, లేకపోతే గ్రాడ్యువల్గా క్రియేట్ అయ్యి ఇప్పుడు దాని ఇంపాక్ట్ స్టార్ట్ అయిందా? ఇది వాస్తవంగా గ్రాడ్యువల్గానే క్రియేట్ అవుతుందండి. ఆల్ ఆఫ్ సడన్ రావడానికి ఇదేం అట్లాంటి పరిస్థితి ఏమి ఉండదు. 2025లోనే వాతావరణ శాస్త్రవేత్తలు కావచ్చు, మిగతా ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ప్రపంచంలో ముందే అలర్ట్ చేశారు. రాబోయే సంవత్సరాల్లో 2026లో వస్తూ ఉంది, దీని ప్రభావం 2027 వరకు కూడా ఉంటుంది. ఏ స్థాయిలో ఉంటుందో కూడా వివిధ దేశాల నుంచి ఎక్స్పర్ట్స్ భారతదేశానికి ముందే తెలియచేశారు. కాబట్టి ఎల్నినో అనేది ఒక సడన్ ఇంపాక్ట్ ఆర్ సడన్ రైజ్ ఉన్నటువంటి వ్యవస్థ ఏం కాదు. రెండవది, ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 17 సార్లు భారతదేశంలో దీని ప్రభావం వచ్చింది ఆల్రెడీ. అంటే 3-4 సంవత్సరాల్లో దీని ప్రభావం రావడం, ఆ ప్రభావం ద్వారా ఇటు వ్యవసాయ క్షేత్రం కావచ్చు లేదా అంటే ప్రజలకు కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు అయ్యాయి. ఈ సంగతి దేశంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులకు, ఇంజనీర్లకి, గవర్నెన్స్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉన్న విషయం. కాబట్టి అది నా అభిప్రాయం. రఘునందన్ గారు, అంటే ఒక ఎన్విరాన్మెంటల్గా కొన్ని చేంజెస్ అనేవి గత కొంతకాలంగా మనం చూస్తున్నాము. అంటే చాలా గాలిలో తేమ తగ్గిపోవడం, విపరీతమైన ఉక్కపోత రావడము, హీట్ వేవ్స్ రావడము, అంటే దీనంతటికీ కారణం ఏమన్నా ఖగోళపరంగా ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతికి సంబంధించిందే అనుకోవచ్చా? అవునండి, అంటే ఖగోళపరంగా చూసినట్లయితే చాలా అంశాలు మనం మాట్లాడవచ్చండి. అయితే నిజం చెప్పాలంటే భూమి మీద జీవం ఏర్పడడానికి కారణమే సమశీతోష్ణ పరిస్థితులు. అంటే భూమి మీద మీరు చూసినట్లయితే సూర్యుడికి మరీ దగ్గరగా లేకపోవడం, మరీ దూరంగా ఉండకపోవడం, ఉండవలసిన ప్లేస్లో ఉండి ఇక్కడ టెంపరేచర్ సరి ఉండడం వల్లనే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవం ఏర్పడింది. అయితే ఇప్పుడు జరుగుతున్న సమస్య ఏంటంటే, ఇందాక మూర్తి సార్ చెప్పారు ఎలా మార్పులు వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ఒక 2 గంటల్లో చెప్పాల్సిన విషయం అంతా సార్ ఒక 5 మినిట్స్లోనే మొత్తం అంతా చెప్పారు. అయితే అది జనాలకు అర్థం కాకపోవడమే ఇక్కడ వస్తున్న సమస్య అండి.
సో సమశీతోష్ణ పరిస్థితులు, ప్రాపర్ కండిషన్స్ ఇవన్నీ నేచర్ మనకి ఇచ్చి ఉన్నది. కానీ ఏమైందంటే ఇందులో హ్యూమన్ బీయింగ్స్ మనము చేస్తున్న కార్యకలాపాల వల్ల ఏమైపోయిందంటే మార్పులు వస్తూ ఉన్నాయి. ఇంకా సూటిగా చెప్తే ఇప్పుడు ఎల్నినో గురించి మనం మాట్లాడుతున్నాడు. సూటిగా ఎందుకు వస్తుంది అని చెప్తే నా విద్యార్థులకు మేము చెప్పేది ఏమిటంటేనండి, ఇప్పుడు ఇది బేసికల్గా ఇది సముద్రంతో ముడిపడి ఉన్నదన్నమాట. అంటే ఇంకా చెప్పాలి అంటే సముద్రంలో ఉన్న వాటర్ ఒక టెంపరేచర్, దానివల్లనే మనకి ఈ సమస్య వస్తుంది. దీనికన్నా ముందు మనం ఏం చేద్దాం, కొద్దిగా ఒక 2-3 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. మనం ఏం చూసాము, విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ చూసాం, దాని తర్వాత ఇంకో తుఫాన్ చూసాం. రకరకాల తుఫాన్ల సంఖ్య పెరిగిపోయింది. ఒకప్పుడు మనకి చలికాలం, ఎండాకాలం ఇలా మాన్సూన్ అనుకున్న తర్వాత సైక్లోన్ కాలం కూడా మొదలైందండి. గత 5-10 సంవత్సరాలు చూస్తే విపరీతంగా తుఫాన్లు వస్తూ ఉన్నాయి, చేస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి ఈ తుఫాన్లు అని చూస్తే ఎందుకు ఎల్నినో వస్తుందని కూడా తెలుసుకోవచ్చు మనం. తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఇట్లా ఏర్పడుతున్నాయి అంటే తుఫాన్లు ఏర్పడడానికి కావాల్సిన కండిషన్స్ సముద్రంలో ఏర్పడుతున్నాయి. అట్లాంటి అవకాశం మనం ఇస్తున్నాం. అంటే ఈ తుఫాన్లు ఏర్పడాలంటేనండి మీకు ఇప్పుడు ఎందుకు ఏర్పడుతున్నాయంటే సముద్రంలో వాటర్ టెంపరేచర్ కొద్దిగా ఇంక్రీజ్ అయింది అంతే. దానివల్ల పెద్ద పెద్ద తుఫాన్లు వస్తూ ఉన్నాయి మనకి. సరే తుఫాన్లు ఏదో ఇక మనం ఇక మనకు తప్పదులే అని చెప్పి మనం సెప్టెంబర్, ఆగస్టులలో చూస్తూనే ఉన్నాం. ఇంతలోగా ఏమొచ్చిందంటే ఓకే ఇదే సముద్రంలో వాటర్ టెంపరేచర్ మారడం వల్లనే ఇప్పుడు ఎల్నినో ఏర్పడుతున్నది. ఇదనమాట బేసిక్ థింగ్. సో మరి ఏర్పడితే ఏమైనా చేయగలుగుతామంటే వాస్తవానికి నిజంగా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే మీరు చెప్పారు విశ్లేషణలోనే ఇది గ్లోబల్ లెవెల్లో తీసుకోవాల్సిన అంశం. మరి గ్లోబల్ లెవెల్లో ఏమనుకుంటున్నారు అంటే మొత్తం భూమి మీద ఒకవేళ మీరు యావరేజ్ టెంపరేచర్ తీసుకున్నట్లయితే ఇటు సముద్రం కానీ తలం కానీ తీసుకుంటే 15 డిగ్రీ సెల్సియస్ అనేది ఉంటుంది ఒక యావరేజ్. ఇంకా చెప్పాలంటే 1850 నుంచి 1900 సంవత్సరం వరకు ఒక బేస్ లైన్గా తీసుకున్నారనమాట. అంటే బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్. సో అక్కడ నుంచి ఏమంటున్నారంటే ఈ 15 డిగ్రీస్ ఏదైతే ఓవరాల్గా యావరేజ్ టెంపరేచర్ ఉందో అందులో కొన్ని డిగ్రీలు మారినా సమస్యలు వస్తాయి. 1.5 టచ్ అయినా సమస్య వస్తుంది. 1.5 15 పోయి 1.5 అయినా కూడా సమస్య వస్తుందిరా బాబు అని చెప్పి ముందుగానే చెప్తానే ఉన్నారు. అయితే అదేం ఇంతకాలం ఏమైందంటే 2023 వరకు కూడా కొన్ని పాయింట్స్ వస్తుంది, వెళ్ళిపోతూ ఉంది. 2024లో హాటెస్ట్ అయిపోయింది. అది 1.5 రీచ్ అయిపోయింది. ఆ 1.5 కూడా ఏంది 20 సంవత్సరాల్లో వస్తుంది జాగ్రత్త పడండి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ చెప్పింది. కానీ 2024లోనే 1.5 డిగ్రీస్ గ్లోబల్ లెవెల్లో పెరిగిందండి. గ్లోబల్ లెవెల్లో పెరగడం వల్లనే ఇప్పుడు ఈ సమస్య చూస్తూ ఉన్నాం. అయితే ఎంతైనా మనము సంతోషించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ఇమీడియట్గా మేల్కొన్నది, చర్యలు తీసుకోమని చెప్తా ఉంది, రైతులకు చెప్తా ఉంది. అంటే మనం కూడా ఇవాళ ఈ డిస్కషన్ ద్వారా రైతులకు కానీ అందరి ప్రజలకు చెప్పాల్సిన విషయం ఏంటంటేనండి ఏమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదండి. ఇది నేచర్లో భాగమే. సో లెట్ అస్ నాట్ అంటే ఇప్పుడు సూసైడ్స్ ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. సో దాని గురించి మనం మాట్లాడదామండి. సాయి భాస్కర్ గారు ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్గా చెప్పండి. మొన్నటి వరకు కూడా అమెరికా ఇరాన్ యుద్ధం గ్లోబల్ ఎకానమీ చాలా షాక్ గురైనటువంటి సందర్భంలో ఎల్నినో మళ్ళీ ఏంటి అసలు యుద్ధానికి ఎల్నినోకి ఏమైనా సంబంధం ఉందా? దానికి దీనికి లేదు. మామూలుగా అయితే యుద్ధంతో వేరే ప్రాబ్లం ఉండే రైతులకు, అది యూరియా విషయం ఫర్ ఎగ్జాంపుల్, ఎరువుల విషయం. అది ఓవరాల్గా మన గవర్నమెంటు కొంచెం ముందు చర్యలు తీసుకొని అట్లీస్ట్ అది లేదు అని అనుకున్నాం. ఇప్పుడు అది కొంచెం దాటినట్టు అయ్యింది. బట్ ఈ యొక్క వల్నరబిలిటీ ఆల్రెడీ రైతు ఐసీయూలో ఉన్నాడు, రైతు గట్టిగా లేడు. అంత డిపెండెన్సీ అంటే ఒక దిక్కు సలైన్ ఎక్కినట్టు. ఇప్పుడు రైతు బంధు అనే ఒక ప్రోగ్రామ్ ఉండే, రైతు భరోసా అని ఉండే, అట్లే ప్రైమ్ మినిస్టర్ అక్కడ నుంచి ఒక ప్రోగ్రామ్ ఉన్నది. సో అన్ని సపోర్ట్ సిస్టమ్స్ తోటి ఎగ్జిస్ట్ అవుతుండు రైతు. అవును. అండ్ మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఏంటంటే రైతులే. ఏ రోజు కూడా మనం వాళ్ళను సపోర్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఫైనల్గా మీరు చూడండి, ఇన్ని చర్చలు అయితే రైతులు ఏడున్నారు. ఇది యూపీఎస్సీకి ప్రిపేర్ అయినట్టుంది. మేము కూర్చొని ఎట్లయినా జాగ్రత్త క్వశ్చన్ ఒకటి వస్తుంది. మనది వ్యవసాయ ఆధారిత దేశం అండి. ఆ వ్యవసాయం గురించే ఇప్పుడు వచ్చిన ఎల్నినో ప్రభావంతో ఎలా ఉండబోతోంది, మనకి ఏమైనా ఫుడ్కి సంబంధించి మోస్ట్ ప్రయారిటీ ఫుడ్ సేఫ్టీనే. సో దాని గురించి మనం మాట్లాడాలి. 100% ఉంటుంది మేడం ఇంట్లో. ఇప్పుడు ఎందుకు ఉండదు? ఒకప్పుడు పొట్ట చేత పట్టుకొని మూటాముళ్ళేది అదురుకొని నెత్తి మీద పెట్టుకొని మైగ్రేషన్ అని కనబడుతుండవు, 2 మేకపిల్లలు పట్టుకొని. అవును. ఎక్కడ పోతారు ఇప్పుడు? కరోనా అంటే మళ్ళీ ఉల్టా ఊర్లోకి పోయారు. ఒకప్పుడు అట్లా ఊర్లలో బతకలేకనే పట్టణాల్లో వచ్చిన వాళ్ళు పోయారు. ఈరోజు రిసెషన్ ఉంది, లైవ్లీవుడ్స్ క్రైసిస్ ఉంది. ఏ సెక్టార్ చూసినా అన్ని సెక్టార్లు కూడా గట్టికేం లేవు. అఫ్కోర్స్ మనమని కాదు, ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని పరిస్థితులతోటి అన్ని దేశాలకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి.
ఎట్ ఏ టైం. సో ఇప్పుడు వీళ్ళకు అంటే వల్నరబిలిటీ అని అంటాం కదా, ఎన్ని లెక్చర్లు ఇస్తున్నాం ఇక్కడ కూర్చొని రైతుకు. అరే ఆయన ప్రత్యామ్నాయంగా ఇంకోటి వేయాలి, 102 రోజులు నాట్లు పెట్టి తెలుస్తుంది. అరే ఇత్తనం వేసింది పోయింది, అది మళ్ళీ దొంగ ఇత్తనం తెలియదు, మంచి ఇత్తనం తెలియదు. తర్వాత ఇరిగేషన్ నిజంగా ఎన్ని రోజులు ఇస్తారో తెలియదు ఇప్పుడున్న రిజర్వాయర్ల నీళ్ళతోటి. పోనీ గ్రౌండ్ వాటర్కి పోతామంటే మళ్ళీ మొత్తం ఉన్న నీళ్లు పోయినాయి, మళ్ళీ కరెంట్ కటింగ్లు ఏమేమి అవుతాయో, ఎందుకంటే ఎనర్జీ డిపెండెన్సీ మనం పెరుగుతుంది. అంత డీటెయిల్ గానే డిస్కస్ చేద్దాము. అసలు ఇరిగేషన్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే రైతులకు కావచ్చు, ఎటువంటి సపోర్టింగ్ సిస్టమ్ ఉన్నది, అది బేసిక్ పాయింట్, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనం మాట్లాడదాము. మనతో పాటు న్యూస్ స్టూడియోలో జాయిన్ అయ్యారు రాఘవేందర్ రాజు గారు, ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్. రాఘవేంద్ర రాజు గారు నమస్తే అండి. హలో రాఘవేంద్ర రాజు గారు, నమస్తే, చెప్పండి. ఎల్నినో ప్రభావం ఎందుకు ఇండియా మొత్తం లేదు, కేవలం తెలుగు రాష్ట్రాలకే ఎందుకు? అలా ఏం లేదండి, ఎల్నినో ప్రభావం ఇండియా మొత్తం ఉంది. చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావం వల్లనే మనకి ముఖ్యంగా సెంట్రల్ ఇండియా అండ్ సౌత్ ఇండియాలో మనకి వర్షపాతం అనేది లేదండి. కానీ ఈ ప్రభావం వల్లనే మనకి మాన్సూన్ యొక్క ట్రఫ్ ద్రోణి అని ఉంటుందండి, సీజనల్ ట్రఫ్ అంటాం మనం. ఇది ప్రస్తుతం మనకి హిమాలయాల దగ్గరగా ఉండడం వలన మనకి రైన్ఫాల్ తక్కువ అయితే జరిగిందండి. బట్ ప్రభావం అయితే ఎంటైర్ ఇండియా మీద ఉంది. ప్రస్తుతం మీరు చూసుకున్నట్టు ఎంటైర్ ఇండియా చూసుకున్నట్టు ఇంకా మనం డెఫిషియట్లోనే ఉన్నామండి, ఇంకా పాజిటివ్లు అయితే ఏం లేవండి. అంటే ఎందుకంటే కాశ్మీర్లో కురుస్తున్నాయి, ఒడిశాలో కురుస్తున్నాయి, మహారాష్ట్రలో కురుస్తున్నాయి, కానీ తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఎస్పెషల్లీ తెలంగాణలో అసలు వర్షాలే లేవు. అదే అండి, వర్షాలు కురుస్తున్నాయి, కురవట్లేదు అంటే, బట్ సాధారణతో పోల్చుకుంటే ఈ వర్షాలు చూసుకుంటే ఇంకా మనం -20, -30 -30% మనం దిగువనే ఉన్నామండి ఇంకా. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ మన సదరన్ పెనిన్సులాలో ఈ వర్షపాతం అనేది బాగా తగ్గినాయి. కానీ వర్షం కురుస్తున్న పరిస్థితుల్లో చూసుకున్న ప్రాంతాల్లో కూడా ఈ వర్షపాతం అన్నది తక్కువగానే ఉంది అండి. రాఘవేంద్రరాజు గారు, అసలు ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ ఎల్నినో ఇటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఇండియా మొత్తం కావచ్చు, పూర్తి అంటే ఇప్పుడు మోడరేట్లో ఉంది, చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది రాబోయే కాలంలో అంటున్నారు. మీరేమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అసలు ఇది ఎలా ఏర్పడుతుంది, ఈ ఎఫెక్ట్ ఎందుకు ఇలా తెలుగు రాష్ట్రాల మీద ఉందన్నది? అదే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అండి, ఇది లేటెస్ట్ 18 జూలై 2026 మనకి నోవా వారు రిలీజ్ చేసిన SSTs అనామలీస్ అండి. ఎస్పెషలీ మనం చూసుకుంటే పెరూ రీజన్లో ఉన్న ఈ పర్టికులర్ ఐఎమ్ సారీ ఐ థింక్ మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఈ పెరూ అండ్ సౌత్ అమెరికా దగ్గరలో ఉన్న ఈ ఉష్ణోగ్రతల వల్లనే మనకి ప్రస్తుతం ముఖ్యంగా మన భారతదేశానికి వచ్చే తూర్పు గాలులండి. ఈ తూర్పు గాలులు వీకెన్ అవడం వల్ల మనకి భారతదేశం వైపు రావాల్సిన మాయిశ్చర్ అన్నది బాగా తగ్గిపోయిందండి. సో దానివల్లే ముఖ్యంగా మనకి ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఉంది. అదే మనకి ఎల్నినో లేనట్లయితే ఇక్కడ మనకి పాజిటివ్ టెంపరేచర్, నెగిటివ్ టెంపరేచర్స్ ఉంటాయి, అంటే కూలర్ రీజియన్స్ ఉంటాయి. ఎప్పుడైతే కూలర్ రీజియన్స్ ఉన్నాయో ట్రేడ్ విండ్స్ అనేవి బలంగా ఉండి, ఆల్రెడీ మూర్తి గారు చెప్పారండి ఈ విషయం గురించి, ఆ బలంగా ఉండి అవి మనకి మాయిశ్చర్ని ఇక్కడ క్రాస్ ఈక్వెటల్ ఫ్లో చేసి మన ఇండియన్ మెయిన్ ల్యాండ్కి తీసుకొస్తాయండి. తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే మోర్ మాయిశ్చర్ అక్యుములేషన్ అనేది మన ఇండియన్ మెయిన్ ల్యాండ్ మీద ఉండి మనకి ఈ ఎక్కడైతే ఈ మాన్సూన్ కోర్ జోన్ అంటామో, అంటే సెంట్రల్ ఇండియా అండ్ మన నార్దర్న్ తెలంగాణలో కొంచెం ప్రాంతం అండి, ఇవి మనకి సమృద్ధిగా వర్షాలు అయితే పడుతూ ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మనకి ఈ పరిస్థితి లేదండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్ ఏమవుతుందంటే మనకి ఇండియన్ యొక్క మెయిన్ ల్యాండ్ మీద హై ప్రెషర్ రీజన్ ఉంటుందండి. హై టెంపరేచర్స్ ఉంటాయి. ఈ హై టెంపరేచర్స్ వల్ల మనకి లో ప్రెషర్ ఏరియా అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది ఈ ఏరియాలో అండి. ఎప్పుడైతే ఈ కాసిరోల్ చేసినప్పుడు మనకి ఎల్నినో ఉన్న టైంలో ఈ లో ప్రెషర్ రీజియన్స్ అన్నవి టువార్డ్స్ ఈస్ట్ షిఫ్ట్ అవుతాయండి. ఈ టువార్డ్స్ ఈస్ట్ షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి రావాల్సిన రైన్ఫాల్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ పడుతుందండి. సో దీనివల్లనే మనకి ఎల్నినో ఎప్పుడైతే ఉందో ఇండియన్ మెయిన్ ల్యాండ్ మీద వర్షాలు తగ్గి ఈస్టర్న్ ప్రాంతం ఎక్కడైతే ఉందో మనకి ఎస్పెషల్లీ ఈ రీజియన్స్లో ఎక్కువ వర్షపాతం మనకి పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి.
కి ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందో చెప్పగలరా? ఈ ఎఫెక్ట్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే టు బి ఫ్రాంక్ స్టిల్ వీఆర్ ఇన్ వీక్ ఎల్నినో టైం అండి. Okay. ఇంకా ఎల్నినో అన్నది స్ట్రాంగ్గా అవ్వలేదు, ఇప్పుడు వీక్ ఎల్నినోనే ఉందండి. బట్ రాబోయే ఈ 1-2 నెలల్లో ఇది మోడరేట్ వరకు ఉండి సెప్టెంబర్ నుంచి స్ట్రాంగ్ అవుతుంది. ఆ తర్వాత దీని ప్రభావం మనకి నవంబర్, డిసెంబర్, జనవరి టైంలో పీక్లో ఉండి మార్చి నుంచి ఇది క్రమేపీ తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ప్రస్తుత పరిస్థితుల ప్రకారం. ఓకే, రాఘవేంద్ర రాజు గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. అమర్నాథ్ రెడ్డి గారు, ప్రస్తుతానికైతే వీక్లో ఉంది ఎల్నినో, సో ఇది సూపర్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని పేరే సూపర్ ఎల్నినో. ఇప్పుడు రాబోయే కాలంలో దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అసలు? వాస్తవంగా ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే ఆల్రెడీ డిక్లేర్ చేశారు, మనకు ఉన్నటువంటి కెపాసిటీ కంటే కూడా గ్రౌండ్ వాటర్ కానీ స్టోరేజ్ కెపాసిటీస్ కానీ 50% అలాగే రీచ్ అయ్యామని చెప్పి. అందులో కూడా మనం 50% ఆల్రెడీ వాడేసాం నీళ్ళు. సో దీని కారణంగా ప్రధానంగా మొట్టమొదటి సీరియస్ ఇంపాక్ట్ రైతుల పైన ఉండే అవకాశం ఉంది ఎక్కువగా. ఎందుకంటే కనుక ఇప్పుడు పంటలు మొన్న 16వ తారీఖున మన మంత్రి గారు కూడా మన సభాముఖంగా అందరికీ తెలియజేశారు, మీరు పంటలు మార్చుకోవడానికి కారణం ఏం చెప్పారంటే కనుక మనకు నీళ్లు తక్కువగా అయిపోతున్నాయి, దీని కారణంగా మీరు పంట కనుక మార్చకపోతే వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ ఏదైతే ఉన్నాయో దాని కారణంగా మీరు నష్టపోతారని రైతులకు వార్నింగ్ ఇచ్చారు. మేబీ ఇది ఒక పెద్ద వార్కి సిగ్నల్గా వారు ఇచ్చారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కనుక రైతులకు ఎలాగూ వాళ్ళకు రైతు భరోసా కింద అలాగే ఎంఎస్పి కింద వాళ్ళు వరి పండించడానికి అలవాటు పడిపోయారు. సో దీని కారణంగా ఇప్పుడు వెంటనే పంట మార్చలేరు వాళ్ళు. సో దీనికి కనెక్టెడ్గా ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా అటు వివిధ రకాల వ్యాపారస్తులు కానీ ఇప్పుడు ప్రొడ్యూస్ రాకపోతే ప్రజలకు కానీ ఆల్రెడీ ఇంతకుముందు మీరు ప్రారంభంలోనే చెప్పారు, ప్రపంచంలో జరుగుతున్న వివిధ కారణాల వల్ల యుద్ధాల కారణంగా మన దేశం నుంచి కూడా కొంత మనం సహాయం అందించాం, ఆల్రెడీ పంపించేసాం. కొంతమంది దగ్గర ఎఫ్సిఐలో కావచ్చు మిగతా వాటి దగ్గర మనం కొంత ధాన్యాన్ని స్టోర్ చేసి పెట్టాం అవసరాల దృష్ట్యా. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి ఉదాహరణకి సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఈ కరువు యొక్క తీవ్రత 45 నుంచి 50% వరకు ఉంటుందని చెప్పి ఆల్రెడీ ఎస్టిమేట్ చేశారు. అంటే నాకు ఓవరాల్గా వీటన్నిటినీ మనం సమగ్రంగా కనుక విశ్లేషణ చేస్తే మొట్టమొదటి రైతులతో ప్రారంభమైంది, సాధారణ ప్రజలకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు మొత్తం ఆర్థిక వ్యవస్థ పైన అలాగే ప్రజల యొక్క ఆరోగ్యం పైన కూడా దీని ప్రభావం ఉండొచ్చు అని అనిపిస్తుంది చాలా స్పష్టంగా. ఓకే, మనతో పాటు జాయిన్ అవుతున్నారు అశోక్ రెడ్డి గారు, వాటర్ బోర్డ్ ఎండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. నమస్తే అండి. ప్రస్తుతం నమస్తే అండి. ఎల్నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉంది, స్పెషల్లీ ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో వాటర్ స్కేర్సిటీ ఎంత ఉంది, ప్రస్తుతం మన పరిస్థితి ఏ విధంగా ఉందండి? ఈరోజు ఇప్పటివరకు దీని మీదనే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో బోత్ మినిస్టర్స్ రివ్యూ జరిగింది. ఏప్రిల్, మే, జూన్, జూలై లాస్ట్ 4 months నుంచి కనుక గ్రౌండ్ వాటర్ లెవెల్ కానీ వాటర్ డిమాండ్ కానీ ఎలా ఉంది అనేది ఒకసారి అనాలిసిస్ చేసినప్పుడు నిజంగా సర్ప్రైజింగ్ ఉంటుంది. నార్మల్గా జూలై వచ్చింది అంటే మనకి జూన్ ఫస్ట్ వీక్ నుంచి వర్షాలు స్టార్ట్ అయ్యి జూలై వరకు మాకు ట్యాంకర్ డిమాండ్ అనేది ఆల్మోస్ట్ 20%కి రీచ్ అవుతుంది. అంటే అట్లీస్ట్ ఒక 12,000 13,000 పీక్ సమ్మర్లో కనుక ట్యాంకర్స్ బుక్ అవుతే జూన్ ఎండింగ్కి జూలైకి వచ్చేసరికి మాకు 2,000 to 3,000 మ్యాక్సిమం ట్యాంకర్స్ బుక్ అవుతాయి. బట్ ఆశ్చర్యకరంగా ఏంటంటే జూన్లో నుంచి జూలై నుంచి ఆల్మోస్ట్ అంటే మేలో ఎంత ట్యాంకర్స్ బుక్ అయినాయి ఈరోజు కూడా అంతే బుక్ అవుతున్నాయి. ఇంకో సర్ప్రైజింగ్ విషయం మీకు చెప్పాలి, వెస్ట్ సిటీలో మనకి బేసికల్గా గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది ఎవ్రీ సమ్మర్, అది మనం మిటిగేట్ చేస్తూ ఉంటాం. బట్ ఏప్రిల్ తర్వాత మే తర్వాత సడన్లీగా జూన్లో ఈస్ట్ సిటీలో కూడా ఫస్ట్ టైం మనకి గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అంటే ట్యాంకర్ బుకింగ్ అనేది వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద ఈస్ట్ సిటీ. అంటే ఉప్పల్, బోడుప్పల్, తర్వాత ఎల్బీ నగర్, రామంతాపూర్ ఈ ఏరియాస్ అనేది మేము ఫస్ట్ టైం చూస్తున్నాం లాస్ట్ 10 yearsలో. ఎప్పుడు మా అనాలిసిస్లో కూడా రాదు. మీరు అనేది ఎల్నినో ప్రభావము ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మాకు ఆల్రెడీ సమ్మర్ లాగానే నడుస్తుంది. సో గ్రౌండ్ వాటర్ ఈరోజు అనాలిసిస్ చూస్తే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చూసాము, మేలో ఉన్న గ్రౌండ్ వాటర్ టేబుల్ కంటే
జూన్ జూలైలో మెజారిటీ ప్రాంతాల్లో ఇంకా డిప్లీట్ అయింది జూలైలో. ఆగస్టులో ఇదే రేంజ్లో కనుక వెళ్తే ఇంకా గ్రౌండ్ వాటర్ డిప్లీట్ కావడానికి అవకాశం ఉంది. మేము లాస్ట్ 2 years డేటాని ఎప్పుడు అనాలిసిస్ చేస్తూ ఉంటాం. గత సంవత్సరం ఒక 45,000 మంది మాత్రమే గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోయి వాళ్ళు ట్యాంకర్స్ మీద ఆధారపడి సమ్మర్లో బుక్ చేసేవాళ్ళు. నార్మల్గా జనవరి, ఫిబ్రవరి, మార్చి నుంచి స్టార్ట్ అయ్యి జూన్ వరకు ట్యాంకర్స్ బుక్ చేసుకొని జూలై నుంచి మళ్ళీ గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడుతూ ఉంటారు. సో లాస్ట్ ఇయర్ ఒక 45,000 మెంబర్స్ మాత్రమే హౌస్ హోల్డ్స్ మాకు ట్యాంకర్స్ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ బుక్ చేశారు. బట్ అదే ఈ సంవత్సరం చూస్తే మనకి 1,05,000 1,06,000 హౌస్ హోల్డ్స్ అట్లీస్ట్ 1-2 times అన్న ట్యాంకర్ బుక్ చేశారు. సో దీన్ని బట్టి సీరియస్నెస్ అనేది లాస్ట్ బిఫోర్ ఇయర్తో కంపేర్ చేస్తే 2 ఇంతలు పెరిగింది, 2 ఇంతల కంటే ఎక్కువ పెరిగింది. మనకి ఎల్నినో గురించి మాట్లాడితే లాస్ట్ ఇయర్ ఉన్న ప్రాబ్లము ఇంకా సీరియస్గా అవుతుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. మాకు 2 విధాలుగా మేము స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఎల్నినోకు సంబంధించి. అంటే నార్మల్గా మేము రొటీన్గా ఎవ్రీ సమ్మర్కి ఒక 4 months 5 monthsకి కంటింజెన్సీ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఇప్పుడు ఏంటి, ఉన్న రిజర్వాయర్స్లో మనము దాదాపుగా 6 రిజర్వాయర్స్ నుంచి హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ తీసుకొస్తాం. ఇది మేము ఇచ్చేది ఒక 50% వాళ్ళకి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి సప్లిమెంట్ చేస్తూ ఉంటాం. మిగతా ఒక 50% వరకు గ్రౌండ్ వాటర్ మీద డొమెస్టిక్కి సంబంధించిన నీడ్స్ అంటే ల్యాండ్స్కేపింగ్ కానీ అదర్ నీడ్స్ అన్నీ కూడా గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అయ్యి చేస్తూ ఉంటారు. మేము ఇచ్చే వాటర్ని 100% మా కెపాసిటీని ఎంత ఇవ్వాలో అంత ఇవ్వడం ఒక ఛాలెంజ్. రెండవది గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిన దాన్ని మళ్ళీ సప్లిమెంట్ చేసి సబ్స్టిట్యూట్గా అడిషనల్గా ఇవ్వడం అనేది ఇంకో ఛాలెంజ్. సో ఈ రెండింటిని ఏ విధంగా మీట్ కాగలము అనే దాని మీద ఇప్పుడు మేము లాస్ట్ 1.5 month నుంచి వర్కౌట్ చేస్తున్నాము. హానరబుల్ సీఎం గారు లాస్ట్ 1 month 1.5 month నుంచే మనకి దీని గురించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందులో రిజర్వాయర్స్ స్టేటస్ కనుక ఈరోజు చూస్తే మీకు హైదరాబాద్కి వచ్చే 6 సోర్సెస్లో సింగూరు, మంజీరా అనేది ఇప్పుడు మనకి క్రిటికల్గా కనపడుతుంది. సో సింగూరు, మంజీరాలో ఆల్రెడీ 2-3 రోజులకు సరిపడేంత వాటర్ ఉంది. బట్ ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా మేము కిందికి వెళ్ళి వాటర్ డ్రా చేస్తే ఇంకొక 85 days వరకు మనము చేయొచ్చు. సో అడిషనల్గా కనుక రెయిన్ వాటరు లేకపోతే ఫ్లడ్ కనుక సింగూరు, మంజీరాకి కనుక రాకపోతే 90 daysలో మనకి ఆ సోర్సు డ్రింకింగ్ వాటర్ ఆగిపోతుంది. సో ఇది దాదాపు సుమారు 3 లక్షల కనెక్షన్లకు సంబంధించిన ఏరియాని క్రిటికల్ పొజిషన్లోకి నెడుతుంది. ఎక్కడ ఐఐటి కంది నుంచి స్టార్ట్ చేస్తే పటాన్ చెరువు, తర్వాత కూకట్పల్లి నుంచి శేర్లింగంపల్లి, అక్కడ నుంచి ఆల్మోస్ట్ కొన్ని ప్రాంతాల్లో జూబ్లీ హిల్స్, అట్లాగే షేక్పేట, ఈ ఏరియాస్ అన్నీ కూడా ఒక 3 లక్షల కనెక్షన్స్ ఈ 2 రిజర్వాయర్ల మీద ఆధారపడి ఉంది. సో వర్షాలు రావడం ఒకటి, ఈ రిజర్వాయర్లో ఫ్లడ్ వచ్చిన తర్వాత ఒకవేళ అడిషనల్ కనుక మెయింటైన్ అవుతే 1 yearకి టోటల్గా డ్రింకింగ్ వాటర్కి రిజర్వ్గా పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖను ఆదేశించారు. మేము కూడా జాయింట్గా ఇరిగేషన్ శాఖకి మీటింగ్ పెట్టుకొని నెక్స్ట్ 365 daysకి సంబంధించి రిక్వైర్మెంట్ ఎంత ఉంది అనేది అన్ని రిజర్వాయర్లకి మేము ఇండెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సింగూరు, మంజీరా కాకుండా మనకి ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ప్రాబ్లం లేదు, 1 yearకి సరిపడేంత సోర్స్ ఉంది. ఇప్పుడు ఫ్లడ్ రాకపోయినా కానీ మనం 1 year వీటిని మేనేజ్ చేయవచ్చు. అట్లాగే నాగార్జున సాగర్ నుంచి మనము 270 mgd వాటర్ తీసుకుంటూ ఉంటాం. 3 lines ఉంటాయి. అక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ 180 daysకి వాటర్ అవైలబుల్ ఉంది. అట్లాగే ఇంకో 200 daysకి కూడా మనం ఎమర్జెన్సీ పంపింగ్ కూడా వెళ్ళొచ్చు. కాబట్టి 1 year వరకు నాగార్జున సాగర్లో ఇప్పుడున్న వాటర్ అవైలబిలిటీ 1 yearకి సరిపడేంత ఉంది. కిందికి కనుక రిలీజ్ చేయకపోతే 100% మనకి 1 yearకి సరిపోతుంది. అట్లాగే ఎల్లంపల్లికి సంబంధించి కూడా 3 monthsకి అవైలబిలిటీ ఉంది. ఇంకొక 30-40 daysకి మనం ఎమర్జెన్సీ పంపింగ్కి వెళ్ళొచ్చు. సో ఫ్లడ్ వస్తుంది అనే ఆశాభావంతో ఉన్నాము. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం జూలై 20th ఉన్నాం కాబట్టి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా మాన్సూన్ రావడానికి ఉంది. హైదరాబాద్ డిస్టిక్ది కనుక ఈ మాన్సూన్ది కనుక చూస్తే 42% డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది. ఏది హైదరాబాద్ డిస్టిక్ది కనుక చూస్తే. సో నార్మల్గా రావాల్సిన దానికంటే ఒక 42% మైనస్ ఉంది. దానివల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కాలేదు. ఆ గ్రౌండ్ వాటర్ ఎక్కడైతే రీఛార్జ్ కాలేదో అడిషనల్గా కూడా ఈ పీరియడ్లో కూడా బోర్వెల్స్ డ్రై అవుతున్నాయి. సో ఎప్పుడైతే బోర్వెల్ డ్రై అవుతుందో అడిషనల్ వాటర్ కోసం ట్యాంకర్స్ బుకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది.
అశోక్ రెడ్డి గారు, ప్రస్తుతానికైతే ఎల్నినో మోడరేట్ మాత్రమే ఉంది, అంటే వీక్ గా ఉంది. ఇది మరింత స్ట్రాంగ్ అవుతుంది, సూపర్ ఎల్నినోగా సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వర్షాలు కురిస్తే, స్టోరేజ్లు నిండితే, అప్పుడు మనము గ్రౌండ్ వాటర్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, దానికి ప్రత్యామ్నాయాలు చూడాలి అని చెప్పేసి. ప్రస్తుతం మనము రాబోయేటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవాలంటే మీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటంటారు? మీరు అన్నట్టుగా ఒకటి, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మీకు బ్రీఫ్ చేశాను. ఒకవేళ ఇన్ కేస్ మనకి కనుక రెయిన్స్ రాకపోతే ఉన్న సిచ్యువేషన్ని ఎట్లా డీల్ చేయాలన్న దాని మీద కూడా కంటింజెన్సీ ప్లాన్ ఒకటి ప్రిపేర్ చేసుకొని ఉన్నాము. అంటే మనకి మిగతా సోర్సెస్లో అవైలబిలిటీ ఆఫ్ వాటర్, గోదావరి కానీ లేకపోతే కృష్ణా కానీ మిగతా సోర్సెస్లో ఏదైతుందో ఒక 20-25% వాటర్ని మనము సింగూరు, మంజీరా నుంచి డ్రా చేస్తున్నాము. ఈ 20-25% వాటర్ని మిగతా సోర్సెస్ నుంచి ఏ విధంగా డైవర్ట్ చేసేసి ఈ ఏరియాకి కొంత సప్లిమెంట్ చేయొచ్చు అనే దాని మీద మేము నెక్స్ట్ 60 డేస్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి అని ఆల్రెడీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశాము. అంటే ఈ 3 lakhs కనెక్షన్స్కి టోటల్గా ఒకవేళ డ్రై కనుక అయ్యే పరిస్థితి ఉంటే గోదావరి నుంచి, కృష్ణా నుంచి, లేదు మిషన్ భగీరథ నుంచి కొంత వాటర్ కూడా అడిషనల్గా అవైలబిలిటీ రాబోతుంది నెక్స్ట్ 60-70 డేస్లో. సో వాటిని ఈ ఏరియాస్కి డైవర్ట్ చేయడానికి కూడా కావాల్సిన మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటున్నాము. ఒకటి కంటింజెన్సీ ప్లాన్ చేసుకోవడం, ఒకటి జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఒకటి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఇంపార్టెన్స్కు సంబంధించి ప్రజల్ని ఇంకా అప్రమత్తం చేయడము, తర్వాత పొదుపుగా వాడుకోవడం, అలవాట్లు మార్చుకోవడము, వెహికల్స్ కడగడము, తర్వాత ఫ్లోర్ కడగడము, ఇలాంటి అలవాట్లని కొంత తగ్గించుకోవడం, దీని మీద పనిచేయడము. సో మల్టిపుల్గా మేము స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీని మీద క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము త్వరలో. మంత్రి గారు ఇప్పటివరకు రివ్యూ చేశారు, గౌరవ ఇన్ఛార్జ్ డిస్ట్రిక్ట్ మంత్రి గారు. సో మీరు అన్నట్టుగా ఒకటి షార్ట్ టర్మ్లో ఎల్నినో ఎఫెక్ట్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దాని మీద వర్క్ చేస్తున్నాము. సో వీ హ్యావ్ అవర్ షార్ట్ టర్మ్ స్ట్రాటజిక్ ప్లాన్ ఒకటి. రెండవది లాంగ్ టర్మ్లో ఎల్నినో లాంటి సిచ్యువేషన్స్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద లాంగ్ టర్మ్ కూడా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే మనము గోదావరి phase 2-3ని కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాము. 7,340 కోట్లతో ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయరే శాంక్షన్ చేశారు. ఇప్పటికీ 20% వర్క్స్ కూడా మనకు కంప్లీట్ అయ్యాయి. అంటే 5-6 కిలోమీటర్ల లైన్ కూడా పూర్తయింది. ఇది 15 నెలల్లో పూర్తవుతుంది. అంటే ఎల్నినో ఎఫెక్ట్ ఈ సంవత్సరం ఈ 12 monthsలో ఇమీడియట్గా అది యూజ్ కాకపోవచ్చు. బట్ ఇలాంటి సిచ్యువేషన్లు ఎప్పుడు వచ్చినా కానీ 100% ఎదుర్కోవడానికి, డైలీ వాటర్ సప్లై చేయడానికి కావాల్సిన సోర్స్ని ఆల్రెడీ స్టార్ట్ చేశాము. వర్క్ స్పీడ్గా నడుస్తుంది. బట్ 15 నెలలు పడుతుంది. 27 డిసెంబర్ వరకు మనకి వాటర్ వస్తాయి. అశోక్ రెడ్డి గారు, ఇప్పటికే మీకు తెలుసుంటుంది ప్రాజెక్టుల్లో డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. ఈ వార్త మీ దాకా కూడా వచ్చే ఉంటుంది. కానీ ఇప్పుడు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని మీరు కొన్ని లెక్కలు కూడా చెప్పారు. అంటే బోడుప్పల్ లాంటిది చోట, ఉప్పల్ లాంటి చోట, అలాగే సికింద్రాబాద్ లాంటి చోట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 10 yearsగా మాకు ఇన్ని ట్యాంకర్స్ వెళ్తాయని. అంటే ఆల్మోస్ట్ మనం డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయామా? అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకు సైబరాబాద్ ఏరియా, హైదరాబాద్ ఏరియాలో ఈ 1 monthలో ఏదైతే వర్షం పడిందో దానివల్ల ఈ ఏరియా ఇమీడియట్గా మనకి రిలీఫ్ వచ్చింది. బట్ అదే మల్కాజిగిరి ఏరియాలో ఇదే టైంలో, అంటే విత్ ఇన్ ద సిటీ, సో 3 రీజన్లో 3 కార్పొరేషన్ల ఏరియాలో 3 రకాల వర్షపాతం నమోదైంది. సో దాని ఇంపాక్ట్ వలన అక్కడ మనకి ఇమీడియట్గా ప్రాబ్లం ఇప్పుడు స్టార్ట్ అయింది. దానికి కావాల్సిన కంటింజెన్సీని, అక్కడికి కొంత వాటర్ని అడిషనల్గా పంప్ చేయడము, కొన్ని ఫిల్లింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ మేము కంటింజెన్సీలో భాగంగా ఇవన్నీ చేస్తున్నాము. బట్ గతంలో ఈ అనుభవం లేదు. మొదటిసారిగా ఆ ఏరియాలో మనకి ఈ ప్రాబ్లము, అది కూడా ఏది వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత జూన్ జూలైలో స్టార్ట్ కావడం అనేది అరుదుగా కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా దీన్ని మిగతా కంటింజెన్సీ ప్లాన్తో పాటు ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద మేము సిద్ధంగా ఉన్నాం. రైట్ అశోక్ రెడ్డి గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. మళ్ళీ మనం మాట్లాడదాము. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు. నమస్తే జయప్రకాష్ నారాయణ గారు. నమస్తే దేవి. జయప్రకాష్ నారాయణ గారు, మొన్నటి వరకు కూడా ఇరాన్ అమెరికా యుద్ధంతో గ్లోబల్ ఎకానమీ షాక్ గురైంది. పులి మీద పుట్రలా మళ్ళీ ఇప్పుడు ఎల్నినో ఇండియాను వణికించబోతోంది. ప్రస్తుతం మనది వ్యవసాయ ఆధారిత దేశం ఇండియా. అంటే కరోనా లాంటి ఒక విపత్కర పరిస్థితిని కూడా మనం చాలా ఛాలెంజ్గా మనం ఎదుర్కోగలిగాం. కానీ ఇప్పుడు మన ముందున్నటువంటి సవాళ్ళు ఏంటంటారు?
దేవి మీరు అన్నట్టుగా ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో అంటున్నారు. మామూలు ఎల్నినో కూడా కాదు, కొన్నేళ్లకు ఒకసారి వస్తుంది. ఈసారి మరింత తీవ్రంగా ఉందని ప్రపంచం అంతా చెప్తున్నారు. పసిఫిక్ సముద్రంలో దాదాపుగా 2 డిగ్రీల సెంటీగ్రేడ్ అదనంగా నీళ్లు వేడెక్కటం వల్ల ఈ ప్రభావం వస్తున్నదని చెప్పని ఇప్పటికే మనం చూసాం. తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ షాడోలు పడిపోయి మనకి ఋతుపానాలు పేరుకొచ్చినా కూడా పెద్ద వర్షాలు పడలేదు. మనకి 2 రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే దేశంలో కర్ణాటకలో మరికొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అట్లాగే ప్రపంచమంతా దీని ప్రభావం ఎంతో కొంత కనిపిస్తోంది. దాదాపు 60 జిల్లాలు, కీలకమైన జిల్లాల్లో వర్షాభావం వల్ల వ్యవసాయం కాస్త ఇబ్బందిలో ఉందని ఇప్పటికే మనకి గణాంకాలు వచ్చినాయి. కానీ మనం దీని గురించి బెంబేలెత్తడం కాదు. ప్రకృతిలో ఒకప్పుడు ఇలాంటివి వస్తుంటాయి. కొన్నేళ్లకు ఒకసారి అనివార్యం. ఇది చరిత్రలో ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి. గతంతో పోలిస్తే మన దేశం ఇప్పుడు డ్రౌట్ రెసిలియంట్ అంటాం. పూర్వం మేము జిల్లా కలెక్టర్గా ఉన్న 30-40 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం ఇలాంటివి జరగగానే ఇంత కూడా కాదు. దీనిలో సగం ఇబ్బంది రాగానే వెంటనే ఒక సెంట్రల్ టీములు రావటము, కోలాహలము, పశుగ్రాసం దగ్గర నుంచి జనానికి మంచినీళ్ళ దగ్గర నుంచి సరే పంటలకు ఎలాగో నీళ్ళు లేవు, ఇలా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు గమనిస్తే గత 15-20 ఏళ్లలో చాలా మేరకు కాస్త వర్షపాతం అటు ఇటు అయినా కూడా వ్యవసాయం తట్టుకుంటుంది. ఈ సంవత్సరం తీవ్రంగా ఉంది కాబట్టి వ్యవసాయానికి కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ ప్రకృతిని నిందిస్తే లాభం లేదు. మనం ఏం చేస్తున్నాం? అశోక్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతున్న ఒక క్షణం విన్నాను, మిగతా చెప్తుంది వినలేదు. మరి పత్రికల్లో వారి ప్రకటనలు చూశాను. వారిని అభినందిస్తున్నారు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నందుకు. కానీ లోతుకి వెళ్ళినట్టయితే హైదరాబాద్ నగరానికి మీరు గోదావరి నుంచి కృష్ణ నుంచి 477 మిలియన్ గ్యాలన్ల నీళ్లను రోజు మనం పంపు చేస్తున్నాం. ప్రపంచంలో అతి కొద్ది నగరాలకు మనకున్న సౌకర్యం ఉంటుంది. 2 పెద్ద నదులు, కుడి పక్కన ఒకటి ఎడం పక్కన ఒకటి ఉన్న నదులు ప్రపంచంలో ఏ దేశంలో ఉండవు. బ్రహ్మాండంగా నీళ్లు తోడుకొస్తున్నాయి 1000 కోట్లు ఖర్చు పెట్టి. 217 కోట్ల లీటర్లు ఆ నదుల నుంచి వస్తున్నాయి. స్థానికంగా వచ్చే నీళ్ళు ఎంత ఉన్నాయో పక్కన పెడదాం మనం. మరి ఆ నీళ్లు మనకు అందట్లా. ఈ సంవత్సరం ఇప్పుడు కాదు, ఎల్నినో వచ్చాక కాదు, 6 నెలల క్రితం 3 నెలల క్రితం కూడా ఈ సంవత్సరం అసలు నీళ్లకి కొరతకు గురికానటువంటి ప్రాంతం హైదరాబాద్ నగరంలో లేదు. నేనుండేది ముఖ్యమంత్రి నివాస గృహానికి 100 మీటర్ల దూరంలో. ఇక్కడ నీళ్ళు లేక ప్రతిరోజు 10,000 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కోవాల్సి వచ్చింది. కాబట్టి ఇంత నీళ్ళు వస్తున్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఎందుకు జరగట్లేదు? మన ప్రభుత్వాలు కొన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ పథకాలు అక్కడి నుంచి పంపిణీ చేస్తున్నాయి. విపరీతమైన ఖర్చుతో బోడితో విద్యుత్ వినియోగంతో వచ్చిన నీళ్ళన్నీ కూడా మన ఇళ్ళకి రాకుండా 30-40% మూసీలో కలిసిపోతుంటే అంతకన్నా ఏమైనా ఉందా? కాబట్టి మనం ప్రకృతిని నిందించడం కాకుండా ఈ రెసిలియన్స్ కోసం మనం చేయాల్సిన పొరపాట్లు సవరించుకోవాలి. మీరు మేఘాలయలో చెరపుంజి తీసుకోండి, అలాగే దాని పక్కన మౌంట్ సీరం అంటారు. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం 60 అడుగుల వర్షపాతం వస్తుంది. 18,000 మిల్లీమీటర్ల వర్షపాతం వస్తుంది అక్కడ. 60 అడుగుల వర్షపాతం అంటే మీరు గంగాళంలో పెట్టి నీళ్లు ఎవాపరేట్ కాలేదు, ఆవిరి కాలేదనుకుంటే సంవత్సరంలో వచ్చిన వర్షం 6 అంతస్తుల భవనాలు నింపేస్తుంది. ఎండాకాలంలో నీళ్ల కొరత ఉంది అక్కడ. కాబట్టి ప్రకృతిని మీరు మార్చలేరు. మనమేం చేస్తున్నాం? ప్రకృతి వనరులు ఉపయోగించుకుంటున్నాం. దాని మీద దృష్టి పెట్టకుండా ప్రకృతి మీద నిందలు వేసి ఏదో ఆర్భాటం చేస్తే తాత్కాలికంగా లాభం లేదు. ఖచ్చితంగా ఎల్నినో ప్రభావం దేశం మీద ఉంది, ప్రపంచం మీద ఉంది, తట్టుకోవాలి. కానీ మనం అన్ని అవకాశాలు ఉండి, ఆధునిక టెక్నాలజీ ఉండి ఎందుకు చేయటం లేదు? చెన్నైలో కొన్నేళ్ల క్రితం నీళ్లు లేవు, కటకట్లాడిపోయారు. చెన్నైకి ఇలాంటి అవకాశం లేదు. ఏదో పక్కన చెన్నై నది ఉన్నది, మరి నీళ్లు చాలా కష్టం, చెరువుల నుంచి వస్తుంది, సంక్షోభం ఇచ్చారు. ఇప్పుడు బ్రహ్మాండంగా చెన్నైలో ఏ రకమైన నీటి ఎద్దలు అక్కడ చేసుకోగలిగారు. నీటి వసతి లేని చెన్నై చేసుకుంటే మనం ఎందుకు చేసుకోలేము? ఆధునిక టెక్నాలజీతో, మనకున్న వనరులతో. కాబట్టి ప్రకృతిని నిందించడం కాకుండా మనం చేయాల్సిన పని చేయాలి. జయప్రకాష్ గారు, ప్రస్తుతం మనము ఒక టాప్ ప్రయారిటీలో చూస్తే ఫుడ్ సేఫ్టీ, అలాగే తాగడానికి నీరు, తినడానికి తిండి, ఈ రెండే ఎఫెక్ట్ అయితే ప్రస్తుతం ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటంటారు? ముందు ఆహారం గురించి మరీ భయపడక్కల. ఖచ్చితంగా కొంత పంటలు తగ్గొచ్చు వర్షం తగ్గితే. కానీ 60 మిలియన్ టన్నులు, 6 కోట్ల టన్నులకు పైగా ఆహార ధాన్యాలు గోడౌన్లలో మూలుగుతున్నాయి. అవసరాన్ని మించి మనం వరిని ఉత్పత్తి చేస్తున్నాం, గోధుమ ఉత్పత్తి చేస్తున్నాం ఈ దేశంలో. కాబట్టి మనకేమి ఆహార భద్రత దృష్టిలో ఈ దేశానికి కొరత, ప్రపంచానికి ఉండొచ్చు. చాలా దేశాల్లో ఆహార ఉత్పత్తి తగ్గడం ప్రపంచానికి ఉండొచ్చు. ఆ కారణంగా ఆహారం గిరాకీ పెరగొచ్చు. కానీ భారతదేశంలో ఆహారం కొరత తీవ్రంగా ఉంటుందనే భయం లేదు మనకు. సరే, ఎలాగో
మొట్టమొదటి నుంచి వంట నూనె కొరత ఉన్నది దిగుమతి చేసుకుంటున్నాం. బహుశా అదేమన్నా కొంత ఇబ్బంది ఉండొచ్చు, కొన్ని మిలియన్ టన్నులు తగ్గొచ్చు, కానీ అది పెద్ద ప్రమాదకరమైనది కాదు కొంచెం జాగ్రత్త పడినట్టయితే. అట్లాగే పప్పు దినుసులు మనం దిగుమతి చేసుకుంటున్నాం, ప్రపంచంలో అతిపెద్ద దిగుమతిదారు 2 విషయాల్లో కూడా మనం. మరి అది కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ మొత్తం మీద ఆహార భద్రత విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే మీకు నగరాల్లో మీరు వ్యవసాయంలోనే కనీసం దీని అవకాశం వృధాన్ని అరికట్టాలి. మనకి ఇప్పుడు కూడా ఫ్లడ్ ఇరిగేషన్ అలవాటు అయిపోయింది. కొద్ది నీళ్లుంటే ప్రతి చోట ప్యాడీ వేసేయడం. తెలంగాణ తీసుకోండి, తెలంగాణ ఏర్పడ్డప్పుడు 65 లక్షల టన్నుల ఉత్పత్తి మనకి రైస్ ఉండేది, బియ్యం ఉత్పత్తి. ఇప్పుడు 2,10,00,000 టన్నులు, లేకుంటే 3.5 రెట్లు పెరిగాం. అది అభివృద్ధి అనుకుంటున్నాం కాదు. ఇబ్బడి ముబ్బడిగా బియ్యం ఉత్పత్తి అయ్యి దానిలో మనకు మిగులు ఉన్నప్పుడు, కొరత లేకపోతే మంచి ఖరీదు గిరాకీ వేరే వస్తువులకు ఉన్నప్పుడు, పళ్ళు, కూరగాయలు, ఆయిల్ పామ్ ఇలాంటి వాటికి ఉన్నప్పుడు, దానికి వెళ్లకుండా ఏమాత్రం నీళ్లున్నా కూడా భూగర్భంలో నీళ్లు లాగేసి మనం ఈ ఫ్రీ పవర్ ఉంది కదా అని చెప్పని లక్షలు ఖర్చు పెట్టి బోర్వెల్స్ కోసం చెప్పిన అప్పుల పాలైపోయి ప్యాడీ వేయటం అన్నదే, వరి వేయటం అన్నదే అది అభివృద్ధికి సంకేతం కాదు, వెనుకబడుతున్నాని సంకేతం. అదే పక్కన ఆంధ్రప్రదేశ్లో నేను పోలిక కోసం చెప్పట్లా, ఎవరన్నా కొన్ని చోట్ల కొన్ని మంచి పనులు మనం చేస్తే వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు చేస్తే మనం నేర్చుకోవాలి. అక్కడ వరి ఉత్పత్తి తగ్గించి వాళ్ళు పళ్ళు కూరగాయలకు ఎక్కువ వెళ్ళారు, హార్టికల్చర్కి వెళ్ళారు. కాబట్టి మనం తక్కువ నీటితో ఎక్కువ ఫలసాయం ఎట్లా సాధించాలి, ఎక్కువ విలువైన పంటలు ఎట్లా పండించాలి. అలాగే ఎనర్జీ క్రాప్స్, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో మనకి ఇరాన్లో ఈ వార్ వల్ల ఇవాళ కాదు రేపు కూడా వచ్చే 5-10 ఏళ్ల పాటు ఎప్పుడైనా ఆటంకం ఏర్పడవచ్చు ఆ స్టేట్ ఆఫ్ హార్మోన్స్లో. అసలు ఇంధన దిగుమతి అవసరం లేకుండా మనం ఏ రకంగా ఈ దేశాన్ని రెసిలియంట్ చేయగలం, వ్యవసాయాన్ని సాధారణంగా చేసుకోవచ్చు. నేపియర్ గ్లాస్ లాంటి, సూపర్ నేపియర్ గ్లాస్ లాంటి ఉత్పత్తి చేసి దాని నుంచి మనం ఇంధనాన్ని తీసి దిగుమతులు ఆపేయచ్చు. అలాగే ఎలక్ట్రిఫికేషన్ మరింత ఎక్కువ చేసి కార్లకి, మోటార్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు అయితే ఎలక్ట్రిక్ 2 వీలర్స్, ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే వచ్చేట్టుగా 10 ఏళ్లలో చేసుకుని దాని తగ్గంత ఏర్పాట్లు చేసుకుంటే దిగుమతులు ఆపేయచ్చు. అంచేత మనం మన చేతుల్లో లేని వాటిని గురించి వాపోవటం కంటే మనం ఉన్న టెక్నాలజీ వనరులు ఉపయోగించి ఎలా దీన్ని తట్టుకోవాలి. ఇప్పటికే కొన్ని రంగాల మార్గానికి వెళుతున్నాం, కానీ మొత్తం మీద మన మనస్థితి ప్రకృతిని నిందించడం కాకుండా ఎలా ఉన్నా కూడా ప్రకృతి ఏ రకంగా మనం ఎదగాలి, ఏ రకంగా మన అవసరాలు తీర్చాలి, ఏ రకంగా కొరతలు లేకుండా బాధలు లేకుండా చేయాలి, ఆ ప్రయత్నం జరుపుకునే ఉదాహరణ చెప్పాను మీకు. ఇవన్నీ వాస్తవమైన ఉదాహరణ. అంచేత మనం ఖచ్చితంగా మన దేశానికి ఉన్నటువంటి వనరులతో, మనకొచ్చే వర్షపాతంతో కాస్త అప్పుడప్పుడు ఇబ్బందులు ఉన్నా కూడా మనం కొద్దిపాటి మెలకువలు పాటించినట్టయితే, ప్రభుత్వ విధానాలు మారినట్టయితే, ప్రజలు కాస్త జాగరూకత ఉన్నట్టయితే తట్టుకునే శక్తి ఉన్నది. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి జయప్రకాష్ నారాయణ గారు. వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అశోక్ రెడ్డి గారు, మీరు ఇందాక చెప్తూ మన దగ్గర నీటి నిల్వలు హైదరాబాద్ స్కేర్ సిటీకి సంబంధించి ఒక 30 రోజులు 40 రోజులు, లేదా ఒకవేళ మీరు ఫ్లడ్స్ వచ్చినా అదర్వైజ్ మాన్సూన్స్ వచ్చి మీరు అక్టోబర్ నవంబర్లో కురిసినా ఆ లెక్కలు చెప్తున్నారు. కనుక డిజాస్టర్ వచ్చినప్పుడు ఒక ముందస్తు ప్రణాళిక అనేది ఖచ్చితంగా అవసరం. ఎల్నినో దాదాపు 3 ఏళ్ళు ఉంటుందని కూడా చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ కూడా. దానికి ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేయబోతున్నారు? అంతేకాకుండా సిటీలో, హైదరాబాద్ సిటీలో ఎంత మేర వాటర్ అనేది స్కేర్ సిటీ ఉంది, అలాగే రాబోయే కాలంలో ముఖ్యంగా ఇప్పుడు ఇందాక చెప్పారు ఉప్పల్ లాంటివి చోట, బోడుప్పల్ లాంటి చోట, లేకపోతే మల్కాజ్గిరి లాంటి చోట అలాంటి ఉన్న ప్రజలకు ఎలాంటి అవగాహన చేయాలి ఎన్టీవీ ద్వారా? ఇందాక సార్ చెప్పినట్టుగా అంటే మనము దాదాపు 150-160 కిలోమీటర్స్ నుంచి కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వాటర్ని డ్రా చేస్తున్నాము. సమ్మర్ వచ్చేసరికి కూడా మళ్ళీ స్కేర్ సిటీ వస్తుంది అనేది ఒకటి. ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని ప్రాపర్ మేనేజ్మెంట్ చేస్తే ఇంకా మనం ఇంప్రూవ్ అవుతుంది అనేది అది ఒక సూచన. మనం కనుక స్టాటిస్టిక్స్ తీసుకుంటే సార్, కృష్ణా ఫేజ్ 1, 2, 3 అండ్ గోదావరి ఫేజ్ 1 ఇవన్నీ కూడా 2015కు పూర్వం పూర్తయినాయి సార్. 2015కు పూర్వం. సో 2015 నాటికి ఉన్న కనెక్షన్స్ పాపులేషన్ కనుక చూస్తే ఒక 8 లక్షల కనెక్షన్స్ ఉండేది. ఆ పాపులేషన్ కూడా రిలేటెడ్. ఈరోజు 14.5 lakhs కనెక్షన్ అయింది. ఏరియా ఎక్స్పాండ్ అయింది, పాపులేషన్ పెరిగింది, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్, బిల్డింగ్స్ పెరిగాయి. బట్ సోర్స్ ఆగ్మెంటేషన్ విషయంలో 15 తర్వాత అడిషనల్గా వాటర్ మనము ఏమీ తెచ్చుకోలేకపోయాం. దానివల్ల ఏంటంటే ఈ రోజున డిమాండ్ చూస్తే ఒక 150 MGD మనకు షార్టేజ్ ఉందండి. మనం 560-570 MGD తీసుకురాగలుగుతున్నాం. ఈ 560 MGD 570 MGD ఏదైతే వస్తుందో దానికి ఒక 150 MGD అనేది జనరల్గా సిటీ ఎక్స్పెన్షన్లో మనకి షార్టేజ్ ఉంది. సో ఈ 150 MGD ప్లస్ అడిషనల్గా నెక్స్ట్ 5 years డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని
2 years బ్యాక్ ఏదైతే గోదావరి ఫేజ్ 2, 3 అనేది మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశామో అది ఆల్రెడీ స్టార్ట్ అయింది, వర్క్ నడుస్తుంది. December 27కి పూర్తవుతుంది. దానివల్ల 2034-35 వరకు కూడా అడిషనల్ వాటర్, సఫిషియెంట్ వాటర్ వస్తుంది. ఇది డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి లేకపోతే ఎఫిషియెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి. సరే అన్నట్టుగా ఇంకొక మనకున్న నెట్వర్క్ కానీ మనకున్న బ్యాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 40 years, 50 years, 70 years ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింగూరు మంజీరా లైన్స్, మంజీరా చూస్తే 60-70 years లైన్. ఎవ్రీ 15 daysకి 20 daysకి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రకంగా అది రిపేర్ అవుతుంది. దాని లైఫ్ స్పాన్ అయిపోయింది ఆల్రెడీ, ఇంకా 20 years నుంచి పనిచేస్తుంది. అందుకే ఇప్పుడు రీఫర్బిష్మెంట్ ఆఫ్ మంజీరా స్కీమ్ కూడా శాంక్షన్ అయింది. కొత్త లైన్స్ వేయడానికి త్వరలో టెండర్లకు వెళ్ళిపోతున్నాం. ఇది ఒక రకంగా లాంగ్ టర్మ్ సంబంధించిన స్ట్రాటజీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓ 15-16 monthsలో ఉస్మాన్ సాగర్ నుంచి ఒక కాండ్యూట్ మనకి ఏదైతే వాటర్ తీసుకొస్తున్నామో ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్కి అది లీకేజ్ అవుతుంది. దాన్ని రిపేర్ చేస్తే 10-15 రోజులకు వాటర్ని కూడా మేనేజ్ చేయలేని పరిస్థితిలో దాన్ని చిన్న చిన్న రిపేర్ చేసి నడిపిస్తున్నాం. అందుకే ముఖ్యమంత్రి గారు దాని కాండ్యూట్ పక్క నుంచి ఇంకో 25 MGDకి లైన్ కూడా, ఎందుకంటే వాటర్ అవైలబిలిటీ ఉంది మనకు అక్కడ, బట్ WTP అంటే ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు. సో దాంతో ఇంకొక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయింది. 1 week 10 daysలో ఇంకొక లైన్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఒకవైపున సోర్స్ ఆగ్మెంటేషన్ చేసుకోవడము, దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడము ఇది చేస్తున్నాము. టాటా కన్సల్టెన్సీకి ఇచ్చాము. ఇప్పుడు క్యూర్ ఏరియా మొత్తం 2050 square kilometers సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారు చేయడం ఒకటి. సో అడిషనల్గా ఒక 350 MGD వాటర్ని నెక్స్ట్ 1.5 yearలో తీసుకురావడం, దానికి కావాల్సిన స్టోరేజ్ ఫెసిలిటీ, నెట్వర్క్ ఫెసిలిటీ, ట్రంక్ మెయిన్స్ ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయంగా చేస్తున్నాం. మీరు అన్నట్టుగా సోర్స్ ఇప్పుడు ఇమీడియట్గా ప్రాబ్లం ఉంది ఓన్లీ సింగూరు. ఆ సింగూరు కూడా మనకి సడన్గా ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని అంటే డ్యామ్ సేఫ్టీ వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి వార్నింగ్స్ ఇస్తున్నారు. డ్యామ్ కాస్త ప్రమాదంలో ఉంది, ఇమీడియట్గా రిపేర్ చేయాలి అనేది ఇరిగేషన్ వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళు ఒక 50% అంటే ఒక 10 TMC వాటర్ని స్టోరేజ్ని తగ్గించి కిందికి రిలీజ్ చేసి రిపేర్ స్టార్ట్ చేశారు. అంటే మనము డ్రింకింగ్ వాటర్కి డిస్టర్బ్ కాకుండా ఎంతైతే వాటర్ కావాలో అంత పెట్టుకొని చేయడం వల్ల ఈ రోజుకి మనకి ఒక 5 TMC లోపల వాటర్ స్టోరేజ్ ఉంది. సో దానివల్ల ఓన్లీ సింగూరుకి సంబంధించిన స్టోరేజ్లో ఒక 90 daysకి సంబంధించి మనకి స్టోరేజ్ ఉంది. సో మిగతా సోర్సెస్లో మనకి సఫిషియెంట్గా వాటర్ ఉంది, ఇప్పటివరకు ప్రాబ్లం లేదు. మీరు అన్నట్టుగా ఎల్నీనోని లాంగ్ టర్మ్లో ఫేస్ చేయడానికి ఇందాక నేను చెప్పినట్టుగా ఒక సమగ్రమైన మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవడం నెక్స్ట్ 4-5 monthsలో చేయడము, కావాల్సినన్ని రిజర్వాయర్లు డీసెంట్రలైజ్డ్గా చేయడానికి ఒక ప్రణాళిక. రెండవది అడిషనల్గా 350 MGD వాటర్ని తీసుకురావడానికి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యాయి, అది కూడా 1.5 yearలో అవుతుంది. సో నెక్స్ట్ 1 yearలో 6 monthsలో 3 monthsలో ఏంటి అనేది షార్ట్ టర్ము లాంగ్ టర్ము అనేది కంటింజెన్సీ ప్లాన్లో ఆల్రెడీ చేస్తున్నాము. సో వీ విల్ ఫేస్ ఇట్. ఐ థింక్ దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో ఇష్యూ. అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుతున్నది ప్రిడిక్షన్స్, అంటే ఎల్నినో వస్తే ఇది సూపర్ ఎల్నినోగా మారితే ఏం చేయాలి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీ ప్లానింగ్ ఏంటని చెప్పారు. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు అలాగే ప్రభుత్వం ప్రజలు సమన్వయంతో ఇది ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఏ ఏ ప్రాంతాల ప్రజలు ఎంత జాగ్రత్తలు వహించాలి, అదేమైనా ఎన్టీవీ ద్వారా చెప్పగలరా? నిజంగా అంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడా ప్రాబ్లం వచ్చేది వెస్ట్ సిటీలో వస్తుందండి. వెస్ట్ సిటీ అంటే అది కుక్కటిపల్లి, ప్రగతి నగర్ నుంచి స్టార్ట్ అయ్యి గచ్చిబౌలి నుంచి ఓయూ కాలనీ, మణికొండ, అక్కడ నుంచి SR నగర్, జూబ్లీ హిల్స్, ఇవన్నీ కూడా మాకు ఎవ్రీ ఇయర్ మేము జనవరి నుంచి మే వరకు చాలా కేర్ఫుల్గా మేనేజ్ చేస్తూ ఉంటాం. మేము ఇచ్చే వాటర్ డిసెంబర్లో వర్షాకాలంలో ఎంత ఇస్తామో సమ్మర్లో కూడా అంతే క్వాంటిటీ వాటర్ ఇస్తాము. అందులో 365 days 24 hours అన్ని పంపులు నడుస్తూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా మేము పంపులు ఆపం. కాబట్టి వర్షాకాలంలో వచ్చే వాటరు, ఎండాకాలంలో వచ్చిన వాటర్లో క్వాంటిటీలో ఎట్టి తేడా లేదు. ద ప్రాబ్లం వల్ల వచ్చేసి గ్రాడ్యువల్గా ఎవరి బోర్స్ అయితే డ్రై అవుతాయో అడిషనల్ వాటర్ అనేది సప్లిమెంట్ చేయాల్సిన స్ట్రెస్ వాటర్ బోర్డు మీద పడుతుంది. కాబట్టి జనవరి నుంచి 2000 ట్యాంకర్స్ బుకింగ్ దగ్గర నుంచి మార్చిలో 3000, 5000 అట్లా 14-15,000 ట్యాంకర్స్ బుకింగ్ వరకు వస్తుంది. సో లాస్ట్ ఇయర్ కూడా మనమే మేనేజ్ చేసాము. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో వర్షాలు వచ్చినాయి, మేలో కూడా వర్షాలు వచ్చినాయి, ఎండింగ్లో జూన్ నుంచి కంటిన్యూగా వర్షాలు వచ్చినాయి. మాకు జూన్ వచ్చేసరికి అసలు ఏప్రిల్ కంటే మేలో మాకు ట్యాంకర్ డిమాండ్ తగ్గింది సర్ప్రైజింగ్గా లాస్ట్ ఇయర్. సో అలా చూస్తే మనం రెయిన్ ఎప్పుడైతే పడుతుందో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావడం వల్ల
ప్రాబ్లం తగ్గుతుంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనం సప్లై చేసే వాటర్ క్వాంటిటీ ఏదైతే ఉందో అందులో ఎలాంటి తేడాలు రావు. ఎప్పుడన్నా ఏదన్నా లైన్ షట్ డౌన్ అయిపోయి మోటార్లు షట్ డౌన్ అయిన ఒక 1 డేనో లేకపోతే 12 అవర్స్ షట్ డౌన్ తీసుకుంటే తప్పితే క్వాంటిటీ ఈజ్ ద సేమ్. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ డ్రై అప్ ఆఫ్ ది బోర్వెల్స్. లాస్ట్ ఇయర్ 4500 అపార్ట్మెంట్స్ బోర్వెల్స్ డ్రై అయ్యాయి. అంటే మాకు డేటా అంతా ఆన్లైన్ ఉంటుంది. ఏ అపార్ట్మెంట్స్ ఎన్ని ట్యాంకర్స్ బుక్ చేశారు. ఒక అపార్ట్మెంట్ హైయెస్ట్ 630 ట్యాంకర్లు బుక్ చేశారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అసలు ఎందుకు నువ్వు ఇన్ని ట్యాంకర్స్ బుక్ చేస్తున్నావు? నేను పర్సనల్గా చూద్దామని వెళ్తే 45 ఫ్లాట్స్ ఉన్నాయి, మొత్తం టోటల్గా రాక్ మీద కట్టారు, ఒక్క బోర్వెల్ కూడా లేదు. 100% మీ వాటర్ మీదనే మేము సర్వైవ్ అవుతున్నాము. సో ఫ్లడ్ వచ్చిన రోజు కూడా వాళ్ళు 2 ట్యాంకర్స్ బుక్ చేస్తున్నారు, 3 ట్యాంకర్స్ బుక్ చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో 4000-5000 అపార్ట్మెంట్స్ జనరల్గా గ్రౌండ్ వాటర్ లేకపో బుక్ చేస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరము ఏప్రిల్ మే తర్వాత సడన్లీగా 12,000 అపార్ట్మెంట్స్ బోర్వెల్స్ డ్రై అయ్యాయి. ఇండివిజువల్ హౌస్ అంటే ఒక ట్యాంకర్ ఇస్తే 4 రోజులు 5 రోజులు వాళ్ళు సర్వైవ్ అవుతారు. బట్ అపార్ట్మెంట్స్ 40 ఫ్లోర్స్ 30 ఫ్లాట్స్ ఉన్న వాటిల్లో నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలాంటి దగ్గర వాటర్ హార్వెస్టింగ్ మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాము. నేను పర్సనల్గా వెళ్ళాను, వాళ్ళని కూడా ఇంటరాక్ట్ అయ్యాను. ఎక్కడైతే లాస్ట్ 2 ఇయర్స్లో వాటర్ హార్వెస్టింగ్ చేస్తున్నారో ట్యాంకర్ డిమాండ్ 60% తగ్గింది. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ గివెన్ బై ద అపార్ట్మెంట్ ఓనర్స్. సో మేము రెడ్ నోటీసెస్ ఇస్తున్నాము, అలర్ట్ ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు కంపల్సరీగా వాటర్ హార్వెస్టింగ్ని ఈ 90 డేస్లో పడిన రెయిన్ అంతా కూడా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయండి అని. సో దాదాపుగా వర్షం పడిన దాంట్లో మెజారిటీ మూసీలోకి వెళ్ళిపోతుంది. బట్ గ్రౌండ్ వాటర్ ఎక్కడ కూడా రావట్లేదు. ఎక్కడైతే చేశారో అక్కడ రిజల్ట్. అశోక్ రెడ్డి గారు అంటే చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్టుగా లేదా? ఎందుకంటే గత కొంతకాలంగా 6-7 సంవత్సరాలుగా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ రోడ్లన్నీ మునిగిపోతున్నాయి, పెద్ద ట్రాఫిక్ జామ్లు అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఒక ఎల్నినో వల్ల జూన్లో వర్షాలు పడిపోయేసరికి భూగర్భ జలాలు అడుగంటిపోయినాయని, ఇక్కడ ఎవరి లోపం ఎవరి వైఫల్యం వల్ల ఇలా జరిగిందండి? ఇంటికొక ఇంకుడు గుంట పెట్టాలనేది పాలసీ 5-6 ఏళ్ళుగా వింటున్నాం, కానీ దీన్ని ఆచరణలో పెట్టింది ఎవరు? మీరు అన్నది ఇప్పుడు మేము స్టార్ట్ చేయలేదండి, ఇది ఎవ్రీ ఇయర్ రొటీన్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 14,500 వాటర్ హార్వెస్టింగ్ చేయించాము. ప్రతిదీ కూడా జిఐఎస్ బేస్డ్ విత్ ఫొటోస్ మేము వెబ్సైట్లో అప్లోడ్ చేశాము. అట్లాగే ఈ ఇయర్ 23,000 చేశాము. దట్ ఈస్ అది ఒకటే సఫిషియెంట్ కాదండి. 14 లక్షల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయి, పబ్లిక్ ప్లేసెస్లో చేస్తున్నాము. ఇది ఈ ఒక్క రోజుతో చేసింది కాదు. రెగ్యులేషన్లో కూడా మనకి ఓసీ అక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ కానీ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఉంటేనే అక్యుపెన్సీ ఇస్తారు, అది ఎన్ఫోర్స్ చేస్తున్నారు. బట్ అక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం ఏదో ఒక చిన్న గుంత తీసేసి మాకు అక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వండి అని తీసుకుంటే పర్పస్ నెరవేరదు. దీని మీద మేము ఎక్కువ వర్క్ చేస్తున్నాం. కొన్ని అపార్ట్మెంట్లు ఒక వాటర్ హార్వెస్టింగ్ కాదు 3 నుంచి 4 చేసుకొని వాళ్ళు రిజల్ట్స్ చూపెడుతున్నారు. సో ఇది పబ్లిక్లో ఈ పార్టీకి కొంత అవేర్నెస్ వచ్చింది. ఎప్పుడైతే మనకి వాటర్ షార్టేజ్ వచ్చిందో అప్పటి నుంచి పబ్లిక్ నుంచి మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మేము ప్రచారం చేసి మేము ఎన్ఫోర్స్ చేసి చాలాసార్లు అడిగినప్పటికీ చాలామంది మొక్కుబడిగా చేశారు. బట్ నౌ మెనీ అపార్ట్మెంట్స్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్, మమ్మల్ని పిలుస్తున్నారు, మీరు వచ్చేసి మాది చూడండి, మేము మాకు గైడ్ చేయండి అని. నౌ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. 18 NGOs పనిచేస్తున్నాయి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. లాస్ట్ ఇయర్ కూడా మనము మున్సిపల్ కార్పొరేషన్లో హైయెస్ట్ నెంబర్ మనం చేసాము, ఇయర్ కూడా మనం చేసాము. బట్ దట్ ఈస్ నాట్ సఫిషియెంట్ అండి. ప్రతి ఇంటికి ప్రతి ఓనరు బాధ్యతగా రూఫ్ వాటర్ అంతా కూడా గ్రౌండ్ వాటర్కి డెఫినెట్గా రీఛార్జ్ అవుతే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది ఒక్క సంవత్సరము ఒక రోజుతోట కాదు, నెక్స్ట్ 5 years కంటిన్యూగా, లాస్ట్ 2 years నుంచి చేస్తున్నాం, నెక్స్ట్ 5 years కూడా కంటిన్యూగా దీన్ని కంటిన్యూ చేస్తాం. ఆల్ రైట్ అశోక్ రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సుబ్బారావు గారు, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ నుంచి. సుబ్బారావు గారు నమస్తే అండి. సుబ్బారావు గారు, ఎల్ నినో సూపర్ ఎల్ నినో దీనివల్ల వ్యవసాయ రంగం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది, పంటలు పండవు వర్షాలు కురవు అని. ఏంటి సూపర్ ఎల్ నినో? ప్రస్తుతం అది వస్తే మన వ్యవసాయ రంగానికి జరిగేటువంటి నష్టం ఏంటి? యాక్చువల్గా ఎల్ నినో అనేది కొత్తదేం కాదండి, ఎప్పటి నుంచో వస్తుంది. గత 1950 నుంచి 2023 దాకా మనం తీసుకుంటే 22 ఎల్ నినో ఈవెంట్స్ మనకు వచ్చాయండి. అందులో ఏంటంటే 1997, 2002, 2015 ఈ 3 కూడా కొంచెం సూపర్ ఎల్ నినో టైప్ ఎల్ నినోసేనండి.
ఈ ఎల్నినోలో జనరల్గా జరిగేది ఏంటంటే మనకి రెయిన్ఫాల్ అనేది అంటే వర్షం కురవటం అనేది ఒకేసారి పడటం, అంటే ఒకే రోజులో కొంచెం ఎక్కువగా పడడం, అంటే ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఉండటం. రెండోది ఏంటంటే మన సీజన్లో, క్రాప్ సీజన్లో డిస్ట్రిబ్యూషన్ అనేది వేరీ అవుతుందండి. అంటే ఇప్పుడు 2002 తీసుకుంటే మనకి జూన్ 30th నుంచి ఆగస్ట్ 2nd వీక్ దాకా కంటిన్యూస్గా రెయిన్ఫాల్ చాలా తక్కువగా పడింది. అంటే అది పర్టికులర్గా ఒక క్రాప్ మనం ఏదైనా తీసుకుంటే ఆ క్రాప్ది మామూలుగా పెరిగే దశ, అంటే వెజిటేటివ్ గ్రోత్ అంటాం. ఆ వెజిటేటివ్ గ్రోత్ పీరియడ్లో కంటిన్యూస్గా రెయిన్ఫాల్ తక్కువగా పడడం వల్ల క్రాప్ ఏంటంటే పెరగటం మానేసి చాలా అలాగే ఉండిపోతుంది అనమాట. స్టంటెడ్ గ్రోత్ అంటాం, అంటే అది పెరగదు. దానివల్ల ఏంటంటే మీకు రీప్రొడక్టివ్ స్టేజ్ అనేది తొందరగా రావటం, ఎందుకంటే డ్రైనెస్ ఎక్కువగా ఉండడం వల్ల, టెంపరేచర్స్ పెరగడం వల్ల దాన్ని ఎప్పుడైనా సరే మొక్కకి టెంపరేచర్ తోటే అది పెరుగుదల ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ టెంపరేచర్ పెరగడం వల్ల మనకేంటంటే మొక్క నెక్స్ట్ స్టేజ్కి తొందరగా వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల ఏంటంటే స్టంటెడ్ గ్రోత్, దానికి మొగ్గ దశ అంటే జనరల్గా మనకి పూత దశ, ఇవన్నీ కూడా తొందరగా అయిపోవడం, దాంతో ఏంటంటే అసలు మనకి ఈల్డ్ అనేది రావటం అనేది కష్టం అయిపోతుంది. అది మేజర్ ప్రాబ్లం మనకి. అలాగే మీరు డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ మీద అనేక పరిశోధనలు చేశారు కదా, అవునండి. ఇలాంటి కరువులు వచ్చినప్పుడు ఎలాంటి పంటలు వేసుకోవాలి, స్పెషల్లీ రైతులకు మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? రైతులు ఒకటేంటంటే ఇరిగేషన్ ఉన్న చోట, ఇరిగేషన్ కంటిన్యూస్గా వాళ్ళకు వస్తుంది అనుకున్నప్పుడు మనకి పంటకి ఏ రకమైన ప్రాబ్లము ఉండదు. అదర్వైజ్ ఏం చేయాలి, మనకి ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది, లేకపోతే వర్షం వచ్చిన తర్వాత వర్షం నీరంతా కూడా బయటికి పారుతుంది, కానీ మనం దాన్ని స్టోర్ చేసుకోగలిగితే అది మన పంటకి శ్రీరామలక్ష్మిలా ఉంటుందన్నమాట. ఆ పంటని ఏ రకంగా స్టోర్ చేయాలి, మనకేంటంటే వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అని ఉంటాయి. దాన్ని అంటే ఒక పొలంలో కొంత భాగాన్ని కొంచెం ఎక్కడైతే ఏటవాలుగా ఉంటుందో అక్కడ పాండ్లాగా తయారు చేసుకొని దాంట్లో వచ్చే వర్షపు నీరుని అందులో కనుక సేవ్ చేసుకోగలిగితే అది మనకేంటంటే క్రిటికల్ ఇరిగేషన్ ఆ టైంలో ఇవ్వడానికి నీరు అనేది చేతిలో అందుబాటుగా ఉంటాయి. రెండోది ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఇలాంటి క్షామ పరిస్థితి, అంటే డ్రౌట్ కండిషన్ కనుక ఒకసారి ప్రివేల్ అయితే అలాంటి పరిస్థితుల్ని తట్టుకోవడానికి వీలుగా ఉండే వంగడాలని మనం ఎంచుకోవాల్సి వస్తుంది. మూడోది ఏంటంటే వరి అండ్ కాటన్, ఈ రెండు కూడా మనం ఈ క్షామ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. ఎందుకంటే వరి అనేది నీరుని చాలా ఇష్టపడుతుంది. కాటన్కి నీరు కావాలి, కానీ అది సరైన టైంలో అందకపోతే మళ్ళీ దానికి కూడా ఆ పెరగడం అనేది తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే దాంట్లో వచ్చే కాటన్ కండిషన్ కానీ క్వాలిటీ కానీ మనకి అనుకున్న విధంగా రావు. అందుకని ఈ రెండింటినీ వదిలి మనకి త్వరగా వచ్చే వంగడాలు ఏదైతే వస్తాయో, అంటే షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని తీసుకోవాలి. రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు మినువులు, పెసలు అలాంటి పల్సెస్ కానీ, ఆయిల్ సీడ్లో మనకి జనరల్గా ఏంటంటే క్యాస్టర్ క్రాప్ ఇంతకుముందు బాగా ఉండేది తెలంగాణ ఏరియా, అలా దాంట్లో అలాంటి వాటిని ఇప్పుడు అసలు ఎక్కడ సీడ్ దొరుకుతుందో దొరకదో కూడా తెలియదు, బట్ అలాంటి వాటిని ప్రోత్సహించాలి. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం ఎక్కడైనా నీటి వ్యవస్థ కానీ లేకపోతే అలాంటివి ఉన్న చోట మనం ఈ కూరగాయలు అలాంటివి పండించడానికి మనం ప్రయత్నించాలి. రెండోది ఈ విషయంలో ఏంటంటే పెరి అర్బన్, ఇప్పుడు సిటీ ఉంది, సిటీ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా మనం వీళ్ళని రైతుల్ని కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివన్నీ పండించడానికి మనం ప్రోత్సహిస్తే కనుక వాళ్ళకి ఈ నష్టం బదులుగా వాళ్ళకి లాభాల పంట పండచ్చు. అది మా సలహాలండి. ఓకే అండి, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అండి.
అమర్నాథ్ రెడ్డి గారు, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్గా చెప్పండి, అసలు ఈ ఎల్ నినో డ్యూరేషన్ ఎంత, ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది? ఈసారి ఎల్ నినో ప్రభావం దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల వరకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2025లోనే సూచించారు. ఆ సూచన ప్రకారం ఇప్పుడు వర్షం తగ్గింది, ప్రిలిమినరీ స్టేజ్ ఇలా ఉందని చెప్తున్నా. అయితే ఈ ఎల్ నినో ఒక సైంటిఫిక్ రీజన్స్ అన్నీ ఒక పక్క ఉంటే, ఇంతకుముందు జయప్రకాష్ జీ మిగతా వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి నాకేమనిపిస్తుందంటే, వ్యవస్థాగతంగా మనం ఏమైనా కాస్తంత ఒక అడుగు ముందుకు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు భారతదేశంలో లేని టెక్నాలజీ లేదు. అటు శాటిలైట్ దగ్గర నుంచి ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు, శాస్త్ర విజ్ఞానంలో రకరకాల వంగడాలు తయారు చేయడం వరకు మనం మన జ్ఞాన విజ్ఞానాలను ప్రూవ్ చేసుకున్నాం ఆల్రెడీ. అయితే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే, ఇటువంటి క్రిటికల్ పరిస్థితి ఎవాల్వ్ అవుతుందన్న సంగతిని ముందే మనం ఎస్టిమేట్ చేయడానికి అన్ని సదుపాయాలు ఉన్నా కూడా, అటు రైతుల్ని అలాగే ఈ నీటి యాజమాన్యాన్ని, వాటర్ మేనేజ్మెంట్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని మనం ఎందుకు స్ట్రక్చర్డ్గా చేసుకోలేకపోతున్నాము? జనాభా పెరుగుతుందన్న సంగతి తెలుస్తూనే ఉంది, ఆహారపు అలవాట్లు మారుతున్నాయి, అలాగే సామాజిక అవసరాలు, నీటి అవసరాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇండియా మనం ఇండస్ట్రియల్ వైజ్గా చాలా గ్రోత్ ప్యాటర్న్లో ఉన్నాం. అంటే ఏ చిన్న యాక్టివిటీకైనా సరే ఈరోజు నీటి అవసరం ఉన్నది. నీరు లేకుండా ఈ రోజుకి మనం ఈ డేటా సెంటర్స్ వరకు కూడా నడపలేము అన్నది వాస్తవం. అంటే ఈ ప్రధానమైనటువంటి న్యాచురల్ రిసోర్స్, బేసిక్ రిసోర్స్ అంటే నీటికి సంబంధించి ఒక కన్స్ట్రక్టివ్ స్ట్రాటజీ మన దగ్గర ఏమైనా లోపించిందా? అంటే ఎల్ నినో ప్రభావం అంటే ఈరోజు మనం రైతులను చూస్తున్నాము, లేదా ఆహార భద్రత చూస్తున్నాము, ఇవి కాకుండా అంటే ఇంకాస్త బిగ్గర్ పిక్చర్లో దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉందేమో. అప్పుడు ఈ ఎల్ నినో యొక్క ప్రభావం ఈ రాబోయే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అశోక్ రెడ్డి గారు చెప్పినట్లుగా మనం ఎట్లయినా దాటేస్తాం. ఎందుకంటే 20-22 ఎల్ నినోలు దాటిన వాళ్ళము, ఇది దాటడం పెద్ద సమస్య కాదు. అయితే భవిష్యత్తు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తే దాదాపు 28 లక్షలకు పైగా బోర్వెల్స్ ఉన్నాయి. ఈ బోర్వెల్స్ అన్నిటిలో కూడా ఉచిత కరెంటు ఉన్నది కాబట్టి రైతులు వరి కోసం మిగతా అన్నిటి కోసం ఉపయోగిస్తున్నారు. తప్పు వాళ్ళదా అంటే వాళ్ళది ఎలా అవుతుంది? అంటే పంట ఏం వేయాలి, వాటికి నీటి సౌకర్యం ఎలా ఉంటుందన్న సంగతి రైతులకు తెలిసి ఉండొచ్చు, కానీ మనం పాలనాపరంగా వారికి సరైన డైరెక్షన్లో చూపించకపోతే ఇది వ్యవస్థాలోపమా, లేకపోతే ఇది 1 సంవత్సరంలో వచ్చింది కాదు కదా. రెండవది, మనం కనుక వర్షపాతాన్ని కనుక మనం గత 20 నుంచి 50 సంవత్సరాలు లేదా అంతకుముందు కూడా మనం లెక్క పెడితే యావరేజ్ రెయిన్ఫాల్ అనేది ఎప్పుడూ తగ్గలేదు. సరే 1 నెల తగ్గిండొచ్చు, 1 సంవత్సరం తగ్గిండొచ్చు, కాకపోతే మళ్ళీ బ్యాలెన్స్ అయిపోతుంది. ఈ వాటర్ సైకిల్ అనేది కంటిన్యూస్గా అలాగే ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ నీరు ఏ విధంగా స్టోర్ అవుతున్నాయి? ఉదాహరణకి 1951-53 మధ్యలో జరిగినటువంటి ఈ వాటర్ సెన్సెస్, జనాభా లెక్కలు ఏ విధంగా చేశాము, అలాగే నీటికి సంబంధించిన సెన్సెస్ కూడా జరిగాయి. ఆ రోజు సర్ఫేస్ వాటర్ బాగుండే, అంటే నీటి యొక్క ఉపయోగం భూమిపైన బాగా దొరుకుతుండే. ఆ రోజు అవసరాలు వేరున్నాయి. ఈరోజు అవసరాలు భూగర్భ జలం అనేది ఇంతకుముందు అశోక్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఎంత లోపలికి వెళ్తుందంటే నెలకి నీటి భూమట్టంలో నీరు వెళ్ళిపోతున్నాయి. ఎస్టిమేషన్స్ ప్రకారం రాబోయే 2-3 నెలల్లో ఇంకా తగ్గుతుంది. అంటే ఇవన్నీ వాస్తవాలే కదా. కాబట్టి దీనికి ఆటోమేటిక్గా మనకు కావాల్సినట్టు రీఛార్జ్, అంటే మనం సొసైటీలో అర్బన్, పెరి అర్బన్, రూరల్, ట్రైబల్ ఎన్ని ఏరియాస్లో నీటి అవసరమే ఉన్నది. వీటికి ఒక వ్యవస్థ అనేది అవసరమా? ఇప్పుడు జపాన్లో కానీ, వుహాన్లో కానీ, జర్మనీలో కానీ, ప్రపంచంలో చాలా దేశాల్లో సమస్యలు ఉన్నాయి. సమస్యలకు తగినటువంటి వారు ప్రత్యామ్నాయాలు ఆలోచన చేస్తున్నాం. అంటే 1-2 ఏళ్లలో జరిగేటువంటిది కాదు, ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. గవర్నమెంట్లు మారినా లేకపోతే కనుక మిగతా వాళ్ళు మారినా కూడా ఒక కంటిన్యూస్ స్ట్రాటజీ ఏమైనా భారతదేశానికి అవసరమా? అటువంటి ఆలోచన చేయడం అనేది ఈరోజు చాలా అత్యవసరమని నాకు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి అమర్నాథ్ గారు. జయప్రకాష్ నారాయణ గారి దగ్గరికి వెళ్దాం. జయప్రకాష్ నారాయణ గారు, ఎల్ నినో ఎఫెక్ట్తో ఎలాంటి లాంగ్ టర్మ్లో ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తూ ఉన్నారు. కానీ మీరు సుదీర్ఘకాలం అనేక ప్రభుత్వాలను చూశారు,
కరువులు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా మేనేజ్ చేయగలిగారు? ఈ నేషనల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు ఏంటంటారు? ఎందుకంటే గతంలో మన మహబూబ్నగర్ కావచ్చు, పాలమూరు కావచ్చు, వలసలు ఇవన్నీ చూసాం. కరువు ప్రాంతాల్లో ఎటువంటి స్థితిగతులు ఉన్నాయనేది దాన్ని బేస్ చేసుకుని మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ముందు దేవి భయాందోళనలకి పడాల్సిన అవసరం లేదు. పెద్దలంతా స్పష్టంగా చెప్పారు. ఇది మనకు కొత్తగా వచ్చింది కాదు. అడపదడప వస్తూనే ఉంటే ప్రపంచం అంతా వస్తే మనకు కూడా వచ్చినాయి. నిజానికి గత 15-20 ఏళ్లలో గతంతో పోలిస్తే ఈ దుర్భిక్షాన్ని, వర్షాభావాన్ని తట్టుకునే శక్తి ఈ సమాజంలో, దేశంలో ప్రతి రాష్ట్రంలో పెరిగింది. తెలంగాణలో బాగా పెరిగింది. కాబట్టి అయ్య బాబు ఇదేంటి కొమ్మనిపోతుందన్న భయం అక్కర్లా. ఖచ్చితంగా సమస్య ఉన్నది, ప్రపంచం మొత్తానికి ఉన్నది. రెండోది, ఇంకో మాట ప్రస్ఫుటంగా వచ్చింది వాళ్ళ చర్చలో. తాత్కాలికంగా తంటలు పెడతాం. ఇప్పుడు ఉదాహరణకి అశోక్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు. ఆయన సంస్థ వాటర్ సప్లై బోర్డు కానీ ఇంకోళ్ళు కానీ మరి ట్యాంకర్లు పెట్టడం కానీ ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ కోసం కొంచెం ముమ్మరం చేయడం కానీ మంచిదే. కానీ ఇందాక మీరు అన్నారు చేతులుగా కాకులు పట్టుకోవడం కాదు, దీర్ఘకాల దృక్పథం ఉండాలి. దానికి కేవలం వాటర్ సప్లై బోర్డును ఇంకొకళ్ళను భారం వేస్తే చాలదు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం పెద్ద పెద్ద బృహత్తర పథకాలకి 10,000 కోట్ల రూపాయలు. దాని ఫలితం రావడం కోసం కొద్దిపాటి ఖర్చు దృష్టి లేకుండా పోయింది. ఆర్భాటంగా పెద్ద పెద్ద పథకాలు ప్రకటించడం, 10,000 కోట్లు ఖర్చు పెట్టడమే కానీ అంత పెట్టిన ఖర్చు సద్వినియోగం కావడానికి ప్రయత్నం జరగట్లా. ఓ పెద్ద కోట్ల రూపాయలతో మేడగట్టాం. ప్రేక్షకులందరికీ అర్థం కావాలి. కోట్లు కోట్లు ఖర్చు పెట్టాం. బ్రహ్మాండంగా ఉంది, అందంగా ఉంది, మంచి ఫ్రంటేజ్ బాగున్నది, ఫసాడ్ బాగున్నది, ఎలివేషన్ బాగున్నది, అంతా బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇంట్లో కరెంటు లేదు, ఇంట్లో నీళ్ల సప్లై లేదు, ఇండోర్ ప్లంబింగ్ లేదు. ఉండగలమా ఇంట్లో? కొన్ని వేల కోట్ల రూపాయలతో గోదావరి కృష్ణ నుంచి వాటర్ హైదరాబాద్ తరలించి డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేకపోవడం చేత మూసీలోకి నీళ్ళన్నీ పంపించేసి నీళ్ళేమైనా ఇవ్వకపోవటం ఏమిటి? ఇందాక అశోక్ రెడ్డి గారి లెక్కలో చూడండి మీరు. 540 MGD అంటే 560 మిలియన్ గ్యాలన్లు, 56 కోట్ల గ్యాలన్లు రోజుకి పంపు చేయడం కానీ తీసుకురావడం జరుగుతుంది. గ్యాలన్ అంటే 4.5 లీటర్లు. ప్రేక్షకులకు అర్థం కావాలి అంకెల అర్థం ఏంటో. అంటే 252 కోట్ల లీటర్ల నీటిని 252 కోట్ల లీటర్ల నీటిని ప్రతిరోజు హైదరాబాద్ తీసుకొస్తున్నాం. 125 లక్షల జనాభా వేసుకున్నా కూడా రకరకాల అంకెలు చెప్తున్నారు, ఎవరికి తెలియదు. 125 అనుకుందాం హైదరాబాదు. తలసరి 200 లీటర్ల నీళ్ళు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, తలసరి 200 లీటర్లు ఉన్నాయి. ఎంత అవసరం నీళ్ళకి హైదరాబాద్లో? నగర ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మీకు మురుగునీటి పారుదల భూగర్భ డ్రైనేజ్ ఉన్నట్టయితే 135 లీటర్లు కావాలి తలసరి. అది లేకపోతే 70 లీటర్లు సరిపోతాయి. గ్రామాల్లో 55 లీటర్లు కావాలి. మనకు 200 లీటర్లు వస్తున్నాయి. లండన్ కంటే ఎక్కువ, మళ్ళీ చెప్తున్నా, లండన్ కంటే ఎక్కువ, ప్యారిస్ కంటే ఎక్కువ, షాంఘై కంటే ఎక్కువ. కానీ మన ఇళ్ళకి నీళ్ళు రావట్లా. ఇది ఎల్నినో తప్పు కాదు, ఎల్నినో తప్పు కానే కాదు, ప్రకృతి శాపం కాదు, పాలకుల పాపం. ఒకరోజు ఒక ప్రభుత్వం ఒకరోజు లేనట్లా ఒక సంస్థ మీద భారం పెడితే చాలదు. మనం రేపన్నది లేకుండా వనరులు వృధా చేసుకుని వేల కోట్లతో పెద్ద పెద్ద పథకాలు చేపట్టి ఫలితం ప్రజలకు అందకుండా చేస్తే మీకు ఎట్లా భవిష్యత్తు బాగుంటుంది? యూరప్లో దేశాలన్నింటిలో మీరు చూస్తే మహానగరాల్లో 150 నుంచి 200 లీటర్లు తలసరి. బాగా సంపన్న దేశాలు గుర్తుంచుకోండి. ఆసియా ఖండంలో పెద్ద పెద్ద నగరాలు కూడా 135 నుంచి 150 లీటర్లు. హైదరాబాద్ 200 లీటర్ల కంటే ఎక్కువ ఉన్నాయి. అలాగే వ్యవసాయం ఖచ్చితంగా గతంతో పోలిస్తే దుర్భిక్షాన్ని తట్టుకునే శక్తి సమాజానికి పెరిగింది. ఇందాకే నేను చెప్పాను, గతంలో దీనికి ఇంతకంటే కాస్త తక్కువ దుర్భిక్ష వచ్చినా కూడా అంత హల్లు నడిపేది, సమాజం గందరగోళంలో పడిపోయేది. ఇవాళ పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏ పార్టీలకు చెందిన జాతీయ స్థాయిలో, రాష్ట్రంలో కొన్ని చర్యలు తీసుకున్నాయి. కానీ తీసుకున్న చర్యల పూర్తి ఫలాలు మనకు అందట్లేదు. ఎందుకని? ఇప్పటికి కూడా ఫ్లడ్ ఇరిగేషను, పొలం వస్తే ఆ పొలంలో వరి వేయటము, ఒక వరదలాగా నీళ్లు పంపించడం, ఎన్ని నీళ్లు వచ్చినా కూడా నీళ్లు తాగేస్తుంది, ఫలితం లేదు. ఏమాత్రం నీళ్లు దొరికినా కూడా మనం వెంటనే వరి వేయటము, అవసరం లేని పంట, ఇబ్బడి ముబ్బడిగా ఉన్న పంట, నీళ్లు ఎక్కువ తాగే పంట, అవసరమైన పంటలు, విలువైన పంటలు, రేటు వచ్చే పంటలు కాకుండా మరి మైక్రో ఇరిగేషన్ గురించి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంకా పెద్ద ఎత్తున రావాలి.
నీళ్ళు ఎక్కువ తాగేస్తే పంట వస్తున్నా కూడా పొరపాటు. నిజానికి నీళ్ళు ఎక్కువ తాగేస్తే ఎవాపరేషన్, ట్రాన్స్పిరేషన్ లాసెస్ ఎక్కువయ్యి దానివల్ల ఈ మొక్క ఎనర్జీ ఎక్కువగా పోయి పంట దిగుబడి తగ్గుతుంది. మన రైతులకు పాపం తెలియదు. నీళ్ళు ఎంత వస్తే అంత మంచిది అనుకుంటారు తప్పితే సరైన మోతాదులో మనం నీళ్లు, ఎరువులు సరైన పాలనలో పెడితేనే మనకు దిగుబడి వస్తుంది కానీ లాభం వస్తుంది కానీ ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తే ఉపయోగం లేదు. కానీ పాపం రైతులకు జ్ఞానం అందించే వాళ్ళు ఉన్నారా? మనం రైతులకు సాయం చేస్తున్నాం కానీ తగిన స్థాయిలో చేస్తున్నామా? అలాగే మీరు చెప్పారు మెట్ట ప్రాంతాల్లో అగ్రికల్చరు. హైదరాబాద్లోనే ఇక్రిసాట్ ఎప్పుడో పెట్టాం మనం. ప్రపంచం మొత్తంలోనే దుర్భిక్షాలను ఎదుర్కొనేటువంటి పంటల విషయంలో హైదరాబాద్ ప్రపంచ కేంద్రం. దాని పూర్తిగా ఫలితాలు వాడుకుంటున్నాం మనం. అంచేత వాటర్ హార్వెస్టింగ్ అనుకున్నాం. మన పట్టణాల్లో కావచ్చు, అశోక్ రెడ్డి గారు చెప్పారు, చాలా అవసరమైన 100 రూపాయల అవసరం. మొక్కుబడిగా చేయటం కాదు, దానికి ప్రతిఘటించడం కాదు. కనీసం సంక్షోభం వచ్చింది కాబట్టి మనమంతా మేలుకుంటే సంతోషం. మరి గ్రామ ప్రాంతాల్లో కూడా, పొలాల్లో కూడా అరే వర్షం బోళ్ళంత నీళ్ళు ఇస్తుంది కదా మీకు, ఒక నెల అట్టైనా ఒక నీటినా ఆ నీళ్లు అక్కడే భూగర్భంలోకి వెళ్ళి ఏర్పాటు చేయొచ్చు, అక్కడే మనం నిల్వ చేసుకోవచ్చు కొంత భూమిని, దాన్ని వాడుకోవచ్చు. ఈ ప్రయత్నాలు ముమ్మరం చేసి దీర్ఘకాలం దీన్ని ఎదుర్కొనే శక్తి కావాలి. అంతేగాని దీనికి బెంబెలపడాల్సిన అవసరం లేదు. దీని ప్రభావం 2-3 ఏళ్ళు ఉండదు. ఎల్నినో ఎప్పుడు కూడా 9 నుంచి 12 నెలలు ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ దాకా, వచ్చే ఋతు మళ్ళీ వచ్చే సంవత్సరం వర్షాలు వచ్చేదాకా, వచ్చే ఎండాకాలం దాకా. కాబట్టి ఈ 7 నెలలు తట్టుకుందాం, తంటాలు పడదాం. ఇప్పటికి ఆలస్యంగానే మేలుకుందాం. ఇప్పటికైనా చేపట్టించవలసిన చర్యలు చేపడదాం. హైదరాబాద్ నగరానికి వచ్చేది ఇన్ని వేల కోట్లు, 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఒక 3-4 వేల కోట్లు అవుతుంది. మీరు లక్షల కోట్లు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ నగరం ఈ తెలంగాణ రాష్ట్రానికి 70% పన్నుల డబ్బులు ఇస్తున్నది, 30% జనాభా ఉన్నది. హైదరాబాద్ నగరం లేకపోతే తెలంగాణలో ప్రభుత్వానికి ఆదాయమే ఉండదు. 3 లక్షల కోట్ల రూపాయల పైచలకు మీకు బడ్జెట్ ఉంటే 3,000-4,000 కోట్ల రూపాయలు 3 ఏళ్లలో, అది ఏడాదిలో ఖర్చు పెట్టలేదు. మీకు కావాలన్నా కూడా 3 ఏళ్లలో ఖర్చు పెట్టలేరా? ఇంకా లేకపోతే ఎందుకు? ఇది పాడియావు ఈ హైదరాబాద్ నగరం, బంగారు గుడి పెట్టే బాతు. దాన్ని ఆ మాత్రం కాపాడుకోలేరా? వనరులు ఇంత వృధా చేస్తారా? ఇంత దుబారా చేస్తారా? అది మన తప్పు కానీ ప్రకృతి తప్పు ఎట్లా అవుతుంది? అంచేత ప్రకృతిని నిందించొద్దు. ప్రకృతే. మానవ చరిత్రలో ఏనాడు కూడా ప్రకృతి నెలకు 3 వానలు ప్రతి నెల ఇస్తానని ఎప్పుడు చెప్పలా. ప్రకృతి తన దారిని తను పోతుంది. మనమేం చేస్తున్నాం? మానవ సమాజం ఎక్కడైతే ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకున్నదో అక్కడ అభివృద్ధిని సాధించింది, సంపద సృష్టించింది. ఇజ్రాయెల్లో నీళ్ళు ఏమన్నాయి వాళ్ళకి? ఎడారి ప్రాంతం. మనకాళ్ళు వ్యవసాయంలో దారి చూపెడుతున్నారు. అంచేత మనకి పెద్దగా భయంకర సంక్షోభం లేదు. 9-10 నెలలు తట్టుకోవాలి ఈసారికి. తడపదడప వస్తుంటే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ వచ్చింది, సూపర్ నీళ్ళను అంటున్నారు. కాబట్టి ఆందోళన, భయము అది అక్కర్లేదు. కానీ మనం ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకోవాలి. స్వల్పకాలికంగా ఇప్పుడు తట్టుకోవడం కోసం వెంటనే ప్రజల ఇబ్బంది లేకుండా తాగునీరు కానీ, లేకపోతే పంటల నీళ్లు కానీ, లేకపోతే పరిశ్రమ నీళ్లు కానీ దానికి ఎలా పొదుపరితనంతో పాటించడం. మంచినీళ్ళు విచ్చలుగా ఖర్చు పెట్టినప్పుడు ట్యాప్ ఆన్ చేసి ఇంట్లో పుడుకుంటే ఎట్లాగా? ఇప్పుడు కూడా మీరు చాలా చోట్ల రోడ్డు మీదకి ప్రవహిస్తూ కనిపిస్తాం మీకు నీళ్లు. కానీ మనం కూడా బాధ్యత చూపెట్టాలి. ప్రభుత్వం కూడా ఉదాసీనంగా ఉండకూడదు. పెనాల్టీ వేయండి. మీ ట్యాప్లు ఆన్ చేస్తే లీకేజ్ అయిపోతుంటే పెనాల్టీ వేయండి. ఎవరు అడిగారండి మీకు ఫ్రీగా వాటర్ ఇమ్మని చెప్పని? వాటర్కి లెక్క కడితే నాకు వచ్చే మీటర్ వాటర్ కనుక ఉపయోగించుకుంటే ఎక్కువ నీళ్లు ఖర్చు పెడితే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఉన్న కొద్దికి పెనాల్టీలు కూడా వస్తాయని భయం ఉంటే నేను జాగ్రత్త పడతాను. నాదేం పోయింది, ట్యాప్ ఆన్ చేసి పడుకుంటాను, ఆ నీళ్ళు అలా పోతే మరి మూసిలోకి వెళ్ళిపోతానని చెప్పి నేను అనుకుంటే అది అన్యాయం కదా. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నది? అలసత్వాన్ని పెంచుతున్నది. ఏదో 4 ఓట్లు పడతాయని ఓట్ల పోడా. ఇక ఇలాంటప్పుడు కనీసం ఓట్లు పోతాయన్న భయం ఉంటే ప్రభుత్వాలు మేల్కొంటాయి. నుంచి పాఠాలు నేర్చుకుందాం కానీ ప్రకృతి నిందించొద్దు, భయాందోళన రెచ్చగొట్టొద్దు. దీన్ని ఒక అవకాశంగా మలుచుకుందాం. ఈ పాఠాలు నేర్చుకుందాం. ఎప్పటికైనా సమయం మించిపోయింది లేదు. ఈ తప్పుని సవరించినట్టయితే భవిష్యత్తులో మరింత గట్టిగా నీటి ఎద్దడిని తట్టుకోగలం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us అండ్ థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ జయప్రకాష్ నారాయణ గారు. కేసర్ మూర్తి గారు చెప్పండి. కేసర్ మూర్తి గారు, మెరైన్ ఎకో సిస్టమ్కి ఏమన్నా ఇబ్బంది కలుగుతుంది? ఎందుకంటే ఇది ఒక చైన్ సిస్టమ్ మనకి. తప్పకుండా జరుగుతుందండి. కారణం ఏంటంటే సముద్రంలో జీవరాశులకు కూడా ఒక పర్టికులర్ పర్యావరణ పరిస్థితులకు అలవాటు పడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను ఇందాక, ఈ ఎల్లినో టైంలో ఏమిటవుతుందంటే అమెరికా నుంచి మన ఆస్ట్రేలియా, ఇండియా వైపు వెళ్ళవలసిన ట్రేడ్ వైన్స్ రివర్స్ డైరెక్షన్లో వస్తున్నాయి.
ఎప్పుడైతే రివర్స్ డైరెక్షన్లో వస్తాయో ఈ అప్ వెల్లింగ్ డౌన్ వెల్లింగ్ అని సముద్రంలో ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోవడం వలన జీవరాశులన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అందుకనే ఈ మారిన పరిస్థితులకు అనుగుణంగా జీవరాశులు తట్టుకోలేక అవి 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 క్షీణించిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలో ఉపరితలంలో ఫైటోప్లాంక్టన్ ఉంటుంది. ఆ ఫైటోప్లాంక్టన్ మూలానే సముద్ర జీవరాశులన్నీ కూడా ఆధారపడతాయి. ఎప్పుడైతే అప్ వెల్లింగ్ డౌన్ వెల్లింగ్ కంప్లీట్గా రివర్స్ అయిపోయిందో దాని మూలాన ఈ జీవరాశులన్నీ ఎఫెక్ట్ అయ్యి మనకి ఆ జీవన శైలి మనకి వేల సంఖ్యలో చేపలు కొట్టుకుని ఒడ్డుకు వచ్చి చచ్చిపోవడం ఈ మధ్యన జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఆక్సిజన్ డెఫిషియన్సీ లేకపోతే కొన్ని ఈ మారిన ఎల్లినో పరిస్థితులకు తట్టుకోలేక ఆ జీవరాశులు చనిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంచేత తప్పకుండా ఎల్లినో మూలన మెరైన్ ఎకోసిస్టమ్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుందండి. రైట్. కేఎస్ఆర్ మూర్తి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ అండి. సాయి భాస్కర్ గారు, ఇప్పటి వరకు ఎల్నినో దాని ప్రభావం వ్యవసాయ రంగం ఎలా దెబ్బతింటుంది ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా. ఇలాంటివి అంటే ఫారిన్ కంట్రీస్, అడ్వాన్స్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రాదా? ఎందుకంటే కొన్ని దేశాల్లో రీసైక్లింగ్ సిస్టమ్ అనేది చాలా టాప్ ప్రయారిటీలో ఉంటుంది. ఎగ్జాంపుల్ చెత్త రీసైక్లింగ్, వాటర్ వృధా కాకుండా. అలాంటి సిస్టమ్ ఎందుకు భారత్లో లేదు? ఇక్కడ ఒక స్టేట్మెంట్ మేడం, ఎవ్రీబడి లవ్స్ ఏ గుడ్ డ్రౌట్ అని ఒక టైటిల్ పెట్టి సాయినాథ్ గారు మాట చెప్పారు. అది ఏందని అంటే డ్రౌట్ ఇది అన్ ఆపర్చునిటీ అని అనుకుంటే మీరు అన్న సిస్టమ్స్ వస్తాయి. అంటే సిస్టమ్ కరెక్షన్కి కావాలి. ఇక్కడ ఏంటంటే సిస్టమ్లు ఇప్పుడున్న ప్రాబ్లంకి టెంపరీ సొల్యూషన్. దెబ్బ తాకితే మీదేదో మందు పెట్టినట్టుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఇప్పుడు అనుకునేది. ఇంకోటి ఇట్స్ పార్ట్ ఆఫ్ కల్చరల్ థింగ్ కూడా మనకు ఉండాలి. అంటే ఇప్పుడు నీళ్లు మనం తగ్గించాలనేది నిజంగా వర్షాలు పడతలేవు అంటే హైదరాబాద్లో ఖుషి అవుతుంది ఉల్టా. ఎందుకంటే హైదరాబాద్లో వరదలు రెగ్యులర్ వస్తాయి. ఏ చిన్న వర్షం పడ్డా నీ ఇంటికి ఎట్లా వెళ్ళాలని టెన్షన్ పడుతుంటారు. ఏ ముందుతామో తెలియదు, ఏ మ్యాన్వల్లో కొట్టుకోతామో తెలియదు. అవునా కదా? సో ఉల్టా ఉన్నది ప్రపంచం. ఒక దిక్కేమో వర్షాలు పడాలంటాం. ఎందుకంటే ఈడ వర్షం పడకపోయినా కరువు భత్యం అనేది పెరుగుతుంది. కరువు భత్యం వీళ్ళకి ఎట్లు ఇస్తారు? మీరు రైతు భరోసాలు ఇవంతా ఇంక్రిమెంట్ ఏమైనా యాడ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు లేకుండా ఉంటారు. ఎందుకు పెట్టిరు వాళ్ళు ఇస్తామని అంటాం. ముందే చెప్పంగా కూడా ఎందుకు పెట్టిరు అంటారు. అరే ఫుడ్ సెక్యూరిటీ ఇస్ ద హైయెస్ట్. ఇప్పుడు కూడా మీరు చూడండి, విదేశాలలోనేమో ఆ ప్లానింగ్ వాళ్ళది ఒక రకం ఉంటుంది అనుకుందాం. మనమైతే సెన్సిటివ్ టు ఫార్మర్స్ కదా, అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ కదా. ఇప్పుడు కూడా రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నాం అని అంటే హైదరాబాద్ల కోసం అన్నట్టున్నది. ఇప్పుడు ఆల్రెడీ అడిగే నీళ్లు గుంజుకొచ్చుకుంటున్నాం. అంటే ఇరిగేషన్ వదలమని చెప్తున్నాం. ఎందుకని అంటే తాగునీరు ముఖ్యం. తాగునీరు ఎవరికి ముఖ్యం? ఈ పట్టణాలలో ఉన్న వాళ్ళకి ముఖ్యం అన్న లాజిక్లో పోతున్నాం. అంటే నీళ్లు కూడా వదలమన్న కాడికి పోతున్నాం. ఫస్ట్ మనం రైతు సెంట్రిక్ అప్రోచ్లో చూస్తే రైతుకి లెక్చర్లు ఇవ్వడం బంద్ చేయండి. అరే రైతులు చూడు ఫ్లడ్ ఇరిగేషన్ చేస్తురు, రైతులు చూడు అట్లా చేస్తురు, ఇట్లా చేస్తురు. అరే ఎప్పుడు అలా నిందించుడేనా? మనం ఎంత ఇన్సెన్సిటివ్ ఉన్నామంటే ఇప్పుడు ఈ కరువు వచ్చింది, మరి వచ్చినప్పుడు అందరి జీతాలు కటింగ్లు పెట్టి వాళ్ళకి పైసలు పంపండి. లేదా 2 లక్షల కోట్లు మనం ఓన్లీ ఇది ఎరువుల కోసము ఇస్తుంది అంటుంది గవర్నమెంట్. ఏది? రకరకాల ఎరువులకు సబ్సిడీ రూపంలో ఆ పైసలు వంచేయండి. వాళ్ళు ఏం పెట్టరు. అప్పుడు చూడండి, ఒకసారి ఆహారం అన్నది వండకపోతే వాళ్ళు గిట్ట నిజంగా రిస్క్ తీసుకునేటోళ్ళు ఒక సెక్షన్ లేకపోతే హయ్యెస్ట్ రిస్క్ తీసుకున్న వాళ్ళు రైతులే. సో ఈ యొక్క సెన్సిటివిటీతో పనిచేస్తే డెఫినెట్గా ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇట్లా కొన్ని చేసిర్రు. అంటే వ్యవస్థలో చేయలే, అంటే వాటర్ షెడ్లు చేసిర్రు. ఎందుకు ఫెయిల్ అయినాయి మరి? ఇదంతా కూడా డ్రాట్ కోసం సెక్యూరిటీ కదా, డ్రాట్ ప్రోన్ జిల్లాలనే చేసారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాదు, మనం మిషన్ కాకతీయ లాంటివి చేసినాము, తర్వాత ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసినాము. ఇవన్నీ చేసి కూడా మరి ఈరోజు ఈ సఫరింగ్ ఎందుకుందని ఎందుకు రివర్స్ ఆలోచన చేయం? లాస్ట్ ఇప్పుడు కరువులు వాటర్ అనేది బడ్జెట్ మేడం. దేశ బడ్జెట్ పెరుగుతుందేమో కానీ వాటర్ బడ్జెట్ పెరగది. అది అంతే అయినప్పుడు మన పాపులేషన్ పెరిగినప్పుడు, మన డిమాండ్లు పెరిగినప్పుడు ఎట్లా రీఅడ్జస్ట్ చేసుకుంటాం అనేది కావాలి. ఇంతకుముందే జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు 200 లీటర్లు ఇది లగ్జరీ అని అంటారు. మరి ఆ సెన్సిటివిటీ లేదా జనాలకి? ఇక్కడ ఉన్న వాళ్ళకి అంటే మామూలుగా ప్రతి ఒక్కరి బాధ్యత కదా మనకు. అంటే ఈ యొక్క వాటర్ కానీ ల్యాండ్ కానీ ఇవంతా ఫిక్స్డ్ అన్నట్టు రకంగా.
మనకు వస్తేయేమో సడన్గా పెద్ద వర్షాలు పడ్డప్పుడు ఎక్కువ వచ్చింది అనిపిస్తుంది, కానీ టోటల్ బడ్జెట్ అనేది రెయిన్ఫాల్ సడన్గా చేంజ్ అయితే కాదు. ఎల్నినో అనేది ఒక సైక్లిక్, ఇది వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది, అది పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు సోషో ఎకనామిక్ డ్రౌట్ అని వస్తుంది, దీని తర్వాత వలసలు గిలసలు ఇవన్నీ వస్తాయి. ఒక పిల్ల పెళ్లి చేయాలంటే ఒక పిల్ల పెళ్లి చేసేటైనా కూడా ఆ పిల్ల పెళ్లి పోస్ట్పోన్ చేస్తాడు, లేదా రైతు సూసైడ్లు కూడా అవుతాయి. అంటే లాంగ్ టర్మ్ వాళ్ళ ఒక ఇంపాక్ట్ అవుతుంది. కరువు అనేది ఎప్పుడంట ఇది దుఃఖం లాంటిది, కనబడదు. ఫ్లడ్ అన్న కనబడుతుంది టక్కున, మీడియాకు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఫ్లడ్, కానీ ఇది కవర్ చేయలేనిది మనకు పరిస్థితి. సో ఒక దిక్కు పశువులను అమ్మడము, ఇమీడియట్ కోపింగ్ అంటాం కదా, చెట్లను అమ్ముతారు. పశుగ్రాసమే కాదు, ఇది ఇంకో రైతు కొంటే తప్పులేదు, కటింగ్ పోతాయి, చెట్లను అమ్ముతారు, తప్పదు వాళ్ళకు. మరి వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా హౌ వీఆర్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ. ఇప్పుడు ఇన్సూరెన్స్ మెకానిజం అంటాం, ఇచ్చేయండి, హ్యాపీగా ఉంటారు రైతులు. ఎందుకు ఇయర్ ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా మీరు రిజిస్టర్ చేస్తామంటే నో అంటారు లాజికల్గా. ఇండెక్స్ బేస్డ్ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంది. అంటే మనం పోయి ఇప్పుడు వరదలు వస్తే హెలికాప్టర్లు చక్కర్లు కొడతారు, ఇప్పుడు మన వాళ్ళు కూడా కారు వస్తే చక్కర్లు కొడుతారు కార్లలో, ఏసీ కార్లలో. నిజంగా ఎట్లా తెలుస్తుంది నాకు అర్థం కాదు. ఇళ్లకు ఎట్లా అసెస్ చేస్తారు? ఇది సైంటిఫిక్ వే, దెర్ ఇస్ ఎ డేటా, ఎనఫ్ డేటా. ఇప్పుడు పీజోమీటర్స్ అని గ్రౌండ్ వాటర్ డేటా మనకు ఉన్నది, మెట్రలాజికల్ స్టేషన్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఫుల్ ఉన్నాయి, గ్లోబల్ మోడల్స్ అన్నీ ఉన్నాయి, క్లైమేట్ చేంజ్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఒక ఆఫ్ఘనిస్తాన్ దేశానికి నేను 40 ఏళ్ళకు సీనరియోకి అగ్రికల్చర్ ఎట్లుండాలని నేను ఇచ్చిన రిపోర్ట్ యుఎన్డిపి ప్రాజెక్ట్లో, అదే టీమ్ లీడర్గా. మరి మన వాళ్ళు ఇన్ని పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు ఆ సీనరీ వేసుకుర్రా? నిజంగా తెలంగాణ ఇస్ గోయింగ్ టు బి అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ. అది నిజంగా ఎంతమంది రైతులు ఇక్కడ ఉంటారు? నిజంగా నీళ్ళు ఎట్లా మనకు ఉపయోగం అవుతుంది? ఇండస్ట్రీస్ కోసం కడుతున్నామో ప్రాజెక్టులు, లేదా ఇరిగేషన్ కోసం కడుతున్నామో ప్రాజెక్టులు అనేది ఎన్నడన్నా అనాలిసిస్ ఉందా మనకు? ఇవన్నీ లాంగ్ టర్మ్ విజనింగ్ అనేది పోయింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్. ఇక్కడ పాలసీ లేక కాదు, ఇవన్నీ కూడా టెంపరీ ఎలక్షన్ టు ఎలక్షన్ పాలసీస్ ఎక్కువ ఉంటాయి. ఆ దాటేయడానికి ఏం చేస్తాం అనేది ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, కానీ ఇప్పుడు ట్యాంకర్ సప్లైలు ఇవన్నీ మీరు చూడండి, వెస్ట్లో ఎక్కువ ఉందని చెప్పారు అశోక్ రెడ్డి గారు, కరెక్ట్. హైయెస్ట్ రేజ్ బిల్డింగ్స్ నిన్న 3 కట్టినవి 7 ఉన్నాయి, కరెక్ట్ అదే పాయింట్లు ఉన్నాయి. సో అది మనకు తెలిసినప్పుడు ఆల్రెడీ అది వల్నరబుల్ అని అన్నప్పుడు మరి పర్మిషన్లు ఎట్లా ఇచ్చినాం? కంటిన్యూస్గా సెలైన్ ఇచ్చినట్టు మేడం, ఇట్లా వాటర్ ట్యాంకులతో నీళ్ళు ఇవ్వడం అంటే హాస్పిటల్ బెడ్ మీద వండుకున్న వాళ్ళకు సెలైన్ ఇచ్చిన కొద్ది బతుకున్నట్టు, దే కాంట్ ఎగ్జిస్ట్. మరి రియల్ ఎస్టేట్ వాల్యూ ఎట్లుంది? అంటే అర్బన్ ప్లానర్స్ ఎక్కడ పోయారు? మీరు అన్న రీసైకిల్ది పర్ఫెక్ట్ మేడం, ఆ నీళ్ళే తాగాలి మనం, తప్పేం లేదు. చాలా కంట్రీస్లో ట్రీట్మెంట్ ఎస్టీపీలు ఎన్ని కట్టినాం మనం. మరి కట్టిన నీళ్లు కూడా ఇప్పుడు హుస్సేన్ సాగర్ కూడా నేను దగ్గర ఒకసారి నీళ్లు తాగిన, ట్రీట్ అయిన నీళ్లు, ఆ నీళ్లు మళ్ళీ హుస్సేన్ సాగర్లు వేయడం కంటే దాన్ని మనం చేయాలి. ఇప్పుడు అర్బన్ ప్లానింగ్లో చెట్లు అంటాం, డ్రౌట్ టాలరెంట్ చెట్లు ఎందుకు పెట్టాం మనం? నీళ్లు ఇంకోటి ఏ చెట్టు అన్న పనికొస్తుంది అంటే మనకు రీయూజ్ కావాలి, రిసోర్స్ఫుల్ కావాలి, ఈ ప్లానింగ్ ఉండాలి మనకు. ఓకే అండి. నెక్స్ట్ సుబ్బారావు గారు ఒక 1 minute చెప్పండి. స్పెషల్లీ రైతులు ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం తరపు నుంచి చెప్తున్నారు, ఎక్కువగా వాటర్ యూజ్ చేసే పంటలు ఏవి వేయద్దు, వరి లాంటి వాటిని అవాయిడ్ చేయండి అని. ఒక 1 minute చెప్పండి, ప్రజలు రైతులు ఎలాంటి ముందస్తు ప్రణాళికతో ఉండాలి? రైతులు ప్రత్యేకంగా ఏ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ సైంటిస్టులు కానీ వాళ్ళు చెప్పిన పద్ధతి ఖచ్చితంగా ఇప్పుడు ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉందండి. వెంటనే వాళ్ళు ఆ రకమైన విత్తనాలు కానీ ఇవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెడీ చేసి పెట్టుకున్నారు వాళ్ళ కంటింజెన్సీ ప్లానింగ్లో. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫాలో అవ్వాలి. ఫాలో అయితే వాళ్ళకి ఇదిగా అంటే బాగుంటుందన్నమాట. రెండోది ఏంటంటే ప్రజలు వాళ్ళ పరిస్థితులను బట్టి నీటిని చాలా పొదుపుగా వాడితే వాళ్ళకి తాగడానికి నీరు ఉంటుంది, మిగతా విషయాలు ఎలా ఉన్నా ముందు తాగడానికి నీరు ఉంటుంది. అది ఓకే అండి. రాఘవేంద్రరాజు గారు, ఐఎండి మీద ఉన్న ఒక చిన్న విమర్శ ఏంటంటే, అంటే మాన్సూన్స్ వస్తున్నాయి అనగానే సూపర్ ఎల్నినో వస్తుంది అనేది కూడా తెలుసు మీకు. ఇమీడియట్గా ప్రజలేంటి, వ్యవసాయదారులు కావచ్చు, రైతులు కావచ్చు, ఇమీడియట్గా నాట్లు వేసేస్తున్నారు. అలా టచ్ అయ్యాయో లేదు, కానీ వర్షాలు కురవట్ల, విత్తనాలు ఎండిపోతున్నాయి. అంటే ఏంటి సరైన అంటే ఒక సమగ్రమైనటువంటి అవగాహన కల్పించలేకపోతున్నారా? ప్రభుత్వాలకు మీరు ఆ రిపోర్ట్ ఇవ్వలేకపోతున్నారా ఏంటి?
అలా కదండి. యాక్చువల్గా మనం అయితే మనకి మే నెలలోనే మాన్సూన్ యొక్క మన అవుట్లుక్ అంటాము. దీన్ని రెండో ఫేజ్ అనేది మే నెలలో ఇవ్వడం జరిగిందండి. ఈవెన్ ఏప్రిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ ద డే 1 వీఆర్ సేయింగ్ దట్ ఈ ఇయర్ మనకి వర్షపాతం అనేది తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ మనం కంట్రీ పరంగా చూసుకుంటే 90% అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణలో ఎస్పెషల్లీ జూన్ జూలైలో కొంచెం నార్మల్ రైన్ఫాల్ కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉంది. బట్ ఓవరాల్ మనం తెలంగాణ మొత్తం చూసుకున్నట్లయితే డెఫిసిట్ రైన్ఫాలే ఉంటుందన్నది మనం చెప్పడం జరిగిందండి. ఇదే విషయం మనం అగ్రికల్చర్ వారికి, ఇరిగేషన్ వారికి కూడా చెప్పడం జరిగింది. ఈవెన్ ప్రతిరోజు మన బులెటిన్స్లోని మేము ప్రతి మంగళవారం అండ్ శుక్రవారం ఈ అగ్రో అడ్వైజరీ సర్వీసెస్ అని ఎస్పెషల్లీ విత్ ఇన్ కొలాబరేషన్ విత్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అండ్ వీ హ్యావ్ సమ్ అగ్రోమెట్ ఫీల్డ్ యూనిట్స్. సో వాళ్ళ ద్వారా కూడా అండ్ జీకేఎంఎస్ గ్రామీణ కృషి మోసం సేవ అని ఒక సేవ ఉందని మా దగ్గర. సో దాని ద్వారా కూడా రైతులకి మనం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా వాళ్ళ దగ్గరలో ఉన్న ఈ భరోసా కేంద్రాలు, రైతు కేంద్రాలు ఉంటాయి, వాటి ద్వారా అయితే మనం తెలియజేయడం జరుగుతుందండి. ముఖ్యంగా రైతులకి ఏంటంటే మనకి మాన్సూన్ రాకముందు, అంటే మాన్సూన్ ఫుల్ ప్లెడ్జ్డ్గా సెటిల్ అయ్యే ముందు ఒక ప్రీ మాన్సూన్ షవర్స్ అంటామండి. ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ ఎప్పుడైతే వచ్చినాయో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేబీ దిస్ ఇస్ ద రైన్ఫాల్ అని చెప్పి వాళ్ళు నాట్లు వేయడం వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? అవగాహన కల్పించడం అంటే అండి ముఖ్యంగా ఇప్పుడు మ్యాక్సిమం మనకి ఎవరైతే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ మనం చెప్పడం జరుగుతుంది. బట్ కొంతమంది ఫార్మర్స్కి, ఈవెన్ సమ్ ఫార్మర్స్ విచ్ ఈస్ దే డోంట్ హ్యావ్ మొబైల్ ఫోన్స్ విత్ దెమ్. సో వాళ్ళకి మనం ఇచ్చే ఈ కోడెడ్ మెసేజెస్ కానీ ఇవి ఎలా వెళ్తున్నాయి, సో దానికి ముఖ్యంగా మనకి ఎవరైతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎస్పెషలీ డిస్ట్రిక్ట్ ఫార్మ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రైతు భరోసా, రైతు నేస్తం ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా మనం వెళ్ళి అవగాహన కల్పించవచ్చు. ప్రణాళిక అయితే ఉంది అండి. సో వాళ్ళకైతే వెళ్తున్నాయి. బట్ ఏంటంటే చాలామందికి ఒక ఆశ, మీరు అన్నట్టు ఎంఎస్పీస్ అండ్ డ్యూ టు ది మోర్ హయ్యర్ ప్రైసెస్ ఫర్ ది రైస్ అనే దానికి, సో డెఫినెట్లీ మనం దానికి వెళ్దాం చూస్తాం కదండి. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టెండెన్సీ అంతే. బట్ టు బీ ఫ్రాంక్ somehow we are able to reach many associations and NGOs ద్వారా కూడా వెళ్ళాం. సో మనం ఫస్ట్ నుంచి చెప్తుంది ఇదే, నీటి ఎద్దడిని తట్టుకునే పంటలే వేయండి. ఎస్పెషల్లీ అపరాలు, మిల్లెట్స్ అండ్ ఆయిల్ బేస్డ్ ప్లాంట్స్ ఇవేవి మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం అండి. రఘునందన్ గారు, ఎల్నినో మీద ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు నీటి ఎద్దడికి తట్టుకునేటువంటి పంటలు వేసుకోమని చెప్తున్నామేమో అంటున్నారు, కానీ రైతుకి అసలు కనీసం మొబైల్ లేని రైతులు కూడా ఉన్నారనేది మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళకు వరి పండించడమే తెలుసు, ఇతర ప్రత్యామ్నాయ పంటలు అనేసరికి మళ్ళీ కొత్త ఈ ప్రాక్టీస్ ఏంటి అనేది భయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకేమి మనం పుస్తకాల్లో అయితే పాఠాలు చదువుకుంటాం, కానీ రైతులకు అలా కాదు కదా, అనుభవం ద్వారా వస్తుంది ఏదైనా సరే. అలాంటి వాళ్ళలో ఇంకా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సింది ఏంటి? అవునండి, అవగాహన మాత్రం ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉందండి. అంటే ఇక్కడ ఒక రివర్స్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉందండి. ఇందాక మన డిస్కషన్లో తెలిసిపోయింది ఏంటంటే ఎల్లునో అక్కడ ఇంకా తీవ్రం కాలేదు, కానీ ఇక్కడ ఏమైపోయిందంటే అదిగో పులి ఇదిగో ఇది అన్నట్టుగా లేనిపోని భయాలు సృష్టిస్తూ ఉన్నారు. నేను 2 పర్యాయాలు చూశానండి ఈ సంవత్సరం. ఎండాకాలం తీవ్రత ఉంటే మొత్తం 40 రోజుల వరకు ఎండ ఉంటుంది, అసలు వర్షాలు కూడా రానంతగా భయాందోళనగా గ్రాఫిక్స్ నేసేసి మీడియాలో వదులుతున్నారు. అదేవిధంగా ఎల్నినో గురించి కూడా మాట్లాడుకుంటే అది ఇంకా అయిపోయింది మన పరిస్థితి, ఇంకేం లేదు కదా దారి అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. సో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కంటే కూడా మిస్ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఆ మిస్ఇన్ఫర్మేషన్ దూరం చేయడానికి మాత్రం అవేర్నెస్ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఎల్నినో గురించి కూడా మాట్లాడుతానండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ లానీనా, నేను ఏప్రిల్ మంత్లో ఎల్నినో గురించి ఫస్ట్ ఆర్టికల్ రాగానే నేను కొంతమంది ఇస్రో సైంటిస్ట్తో మనం మాట్లాడాను. మరి ఏమంటారు బస్ దీని గురించి, మరి వస్తుంది కదా అంటే, సార్ దీని గురించి ఖచ్చితత్వంతో ఇది ఉంటుంది అని చెప్పడానికి లేదు. ఇది ఇప్పుడు ఈ సంవత్సరం రావచ్చు, ఇది నెక్స్ట్ రావచ్చు, అలా ఇది అంచనా మాత్రమే కానీ ఇది కాదు అని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఒకటి మాత్రం క్లారిటీ ఉందండి, మాన్సూన్ రావాలి. ఇప్పుడు ట్రేడ్ విండ్స్ వస్తుంది. అయితే ఈ సంవత్సరం మనం వర్షాలు ఎందుకు పడలేదు అంటే ఈ ఎల్నినో ప్రభావంతో అది దాని యొక్క క్వాంటిటీ అనేది తగ్గిపోయింది. అలా జరుగుతుందని వాళ్ళు ముందే చెప్తానే ఉన్నారు. సో ఎక్కడో చోట ఏమవుతుందంటే అండి, అవేర్నెస్ అనేది
మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ అవుతుంది కానీ ఇన్ఫర్మేషన్ సరిగా వెళ్ళట్లేదు. అండ్ ఇందాక మనం మాట్లాడితే ఖచ్చితంగా ఈరోజు మనము ఎన్టీవీని మెచ్చుకోవాల్సిందేనండి. ఎందుకంటే వాటర్ బోర్డులో వారు ఇంత సేవలు చేస్తున్నారా అంటే పోయిన సంవత్సరం 40,000 ట్యాంకర్లు ఉంటే ఈసారి 120,000 ట్యాంకర్లు ఇచ్చినారంటే ఈ విషయం ఎవరికి తెలియదు కూడా తెలియదు. సో ఆయన సూచిస్తూనే ఉన్నారు ఇంకుడు గుంతలు కావాలి అని చెప్పి. సో డెఫినెట్గా మీ ద్వారా నేను కోరుతుంది ఒకటే, ఎంతో కొద్దో అంటే వాళ్ళు వర్షం పూర్తిగా రాలేదని అనట్లేదు, ఇంతసేపు అని మాట్లాడుతున్నా కూడా థండర్ స్టార్మ్ కావచ్చు. ఇంకోటి నాకు ఒక ఆశ ఉండిందండి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా, ఏంటంటే ఎల్నినో ఇలా వస్తుంది, సముద్రంలో ఒక వాటర్ టెంపరేచర్ ఇంక్రీజ్ కావడం ఎల్నినో వస్తుంది. ఆ వాటర్ టెంపరేచర్ ఇంక్రీజ్ కావడం వల్లనే మనకి గత సైక్లోన్ కాలం అనేది ఒకటి వచ్చిందని చెప్పాను మీకు. సో ఇప్పుడు ఆ సైక్లోన్ కాలం మీద కూడా పెద్దగా ఆశ పెట్టుకోలేమో అని అనిపిస్తుంది. అయినప్పటికీ సైక్లోన్స్ వస్తాయి వారు అంటున్నారు. సైక్లోన్స్ కూడా అంటే మనం హుదూద్ లాంటి తుఫాన్లు అవన్నీ చూసాం, అదే కాకుండా అరేబియన్ సీలో కూడా తుఫాన్లు చూసాం. సో ఎక్కడో ఒక చోట నేచర్ మనకి కొద్దో ఒక సహకారం ఇస్తుంది. అయితే ఆ వచ్చే కొద్ది నీరు అయినా సరే ఒడిసి పట్టుకోవడానికి ఇంకుడు గుంతలు పెద్ద స్థాయిలో మనము వేసుకోవాల్సిన మార్గమే ఒకటి ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎల్నినో అనేది కేవలం వాతావరణ పరంగా వచ్చేటువంటి మార్పు. అది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రెగ్యులర్ సైకిల్లో భాగంగా వస్తూ ఉంటుంది. ఏదైనా ఒక సంక్షోభం తలెత్తినప్పుడు దానికి ముందస్తు ప్రణాళిక అనేది అవసరము. అలాగే ఇటు ప్రజలు ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ సంక్షోభాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. నమస్తే.